పోలీసులు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? పారిపోతే కేసు ఎందుకు పెడతావమ్మా? నువ్వు ఈ విధంగా ఇట్లా చేసుకుంటా వాళ్ళు నువ్వు రాత్రి పువ్వులు పని చేపించుకుంటా వాళ్ళు ఎండల్లో ఆ పట్టలో ఇవి లేకుండా పారిపోక ఏం చేస్తారో? పారిపోయని చెప్పి నువ్వు పోలీస్ కేసులు పెట్టి భయపెట్టించి బలత్కారకంగా పని చేపించుకుంటుంటావా నువ్వు? మీరు మరి నువ్వే కదా అదే పని చేస్తున్నావు నువ్వు? మరి వాళ్ళు అదే కదా చెప్తున్నారు. ఎవరు చెప్పారా? అందరూ చెప్తున్నారు. నేను పోయొచ్చు ఇప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చాను కదా. చిన్న విషయం ఉండు. వీళ్ళని ఎందుకు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టి భయపిస్తున్నావు? వీళ్ళని పోలీసు వాళ్ళని పెట్టి ఎవరా? ఏ పోలీసు వాళ్ళు వచ్చింది? ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు? అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడికి వచ్చారు? ఎక్కడ తీసుకుపోయారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏమని చెప్పాడు? పని చేసుకుంటా కాళ్ళు ఎరగొడతారు మీకు అని బెదిరించాడు. ఎవరు? ఆయన పోలీస్ ఆయన. మరి ఎవరు? మరి ఆయన అడ్డ రోడ్ ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? తీసుకొచ్చాడు. ఎవరు ఈయన? ఈ రమేష్ అన్న అతను? ఎవరు ఆయన? కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఎవరిని తీసుకొచ్చావు ఇక్కడికి? అయితే చెప్తాను కదా ఎవరిని తీసుకొచ్చి భయపెట్టారు? పారిపోయినప్పుడు మాత్రం కంప్లైంట్ ఇస్తే చెప్పొచ్చు. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మీరు? మామూలు స్టేషన్ లో. ఇక్కడ అడ్రోడ్ అనేది పారిపోయి 10 రోజులు కనపడ్డాడు. కొత్త కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. అంటే మీరు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు సొంత ఊరికి కూడా పంపించకుండా వాళ్ళు ఏదన్నా అవసరాలు వచ్చి వెళ్ళిపోతే పారిపోయినట్టు మీరు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి భయపెట్టి మీరు వెట్టి చాకరీ జరుపుకుంటారా మీరు? ఏమైంది పెద్ద పాప పండేసుకున్నా ఎండలా? ఎక్కడికి వెళ్ళింది? చనిపోయిందా? మీ పిల్లల నీళ్ళు? ఎవరి పిల్లలు ఇల్లంతా? ఈ పిల్ల నీ పిల్లే? నీ పాపే? ఈ పిల్ల? ఈ పాప? వాడు ఏంది ఎండలో పెట్టుకొని ఉండవు? కూర్చొని ఉండవు? మీ సొంత ఊరే ఊరు? శనగంజం. ఆడ మీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదా? అవి పోవచ్చు కదా. ఎందుకు ఎండలో ఉండే మళ్ళీ వచ్చి పని చేసుకోవచ్చు కదా. పిల్లకాయలని ఏమన్నా చదివించుకోవచ్చు కదా. ఇక్కడే ఉన్నాడు మీ పెద్ద పిల్లోడు? ఈ పిల్లోడా? ఇప్పుడు ఏంది మీకు ఏమన్నా ఇబ్బంది? ఇక్కడ ఏమన్నా పంపిస్తే పోతే ఏమన్నా ఇచ్చేస్తారా? ఇట్రా బయట విషయం చెప్పా. గట్టిగా చెప్పు. విషయం చెప్పు. నీకు చెప్పు. చనిపోయింది. సాగలేరు చెప్పని పాప లాస్ట్ లో చేసేసారు. మా పెద్ద పిల్లలు పిల్లలు కావాలంటేను కాకపోతే ముగ్గురిని తెచ్చుకుని వస్తామన్నా ఒంగోలు పోటీ. నేను పిల్లలు ఉన్నాడు కదా, పెద్ద పిల్లలతో కొట్టుదాము తెల్లం లేదు కదా, వచ్చావు. ఏం జరిగింది ఇక్కడ? వాడే మరి ఎంత తీసుకున్నాడు? 90,000 ఏం తీసుకున్నాడు అంటే 1,30,000 ఏర్పడితే 4 లక్షలు కట్టమంటారు. 90,000 తీసుకుంటే 4 లక్షలు కట్టమంటున్నారా? 2 లక్షలు కట్టమంటారు. నిన్ను 4 లక్షలు కాదు, ఊరికి చూసుకోవడానికి వచ్చిన దానికి చూసుకోవడానికి వచ్చిన దానికి నన్ను 2 లక్షలు కట్టమంటున్నా. నాకు 2 లక్షలు మొత్తం 4 లక్షలు కట్టి బయటికి పంపమంటున్నారు. నువ్వేమన్నా తీసుకున్నావు వీళ్ళ కాడ డబ్బులు? సైదా కాడ అయినా కాడ తీసుకోవాలా? అమ్మా జరుగమ్మా. ఇక్కడ అమ్మా నువ్వు ఉండేది అమ్మా. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నా భయపడబాగా. విషయం ఏంది ఇక్కడ? మీకు నిన్న ఆపరేషన్ ఇప్పుడు కడుపుతో ఉండవు, అంతలాగా కనిపిస్తుంది, ఎన్నో నెల తెలియలేదు. ఎట్టమ్మా? ఎంత ప్రమాదం తెలుసా నీకు? ఇక్కడ నువ్వు చూపించమని చెప్పి ఏడ్చామని చెప్పారు. నిజమేనా? హాస్పిటల్ తీసుకోమని అన్నావు, పంపించలేదు. మొన్న మా అమ్మ అక్కడికి రావాలంటే అడిగిచ్చారు ఓనర్ చెప్పి. ఎవరు ఆమె? ఆమె పేరేం పేరు? అంజమ్మ అని ఆమె ఓనర్ చెప్పి భయపెడుతుంది. ఇక్కడికి పోలీసు అధికారులు కూడా పంపిస్తుంది అంట. నిజమేనా? ఎవరు? పోలీసు అధికారులు తీసుకొచ్చి భయపెట్టిస్తుంటారు. డ్రెస్ లో వస్తాడా? మామూలుగా వస్తాడా? వచ్చి పోలీస్ అని చెప్తాడా? పెట్టి మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు.
సరేనమ్మా, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు శుభ్రంగా వెళ్ళి మీ ఊర్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను ఇల్లు వాకిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని తీసుకుపోవడం మీకు ఇష్టమేనా అమ్మా? ఇష్టమే సార్. అసలు మీ బైక్ అట్లా చదువు 10 లక్షల రూపాయలు పెట్టేస్తుంది. ఏమ్మా 1 లక్ష రూపాయలు పెట్టేస్తుంది బైక్. మీరు ఎంత తీసుకున్నారు? ఇట్రావా కొంచెం అటు బాబా, ఇట్రా. నువ్వు ఎంత 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 తీసుకున్నావు? నుంచి మా ఊరు నుంచి 4,000 వచ్చినాను. 4,000. నీకు ఎంత ఇచ్చారు ఇల్లు? ఇది ఫస్ట్ వచ్చేటప్పుడు 4,000 కట్టి తీసుకున్నాను. 4,000 కట్టి తీసుకొచ్చారు. ఆ 4,000 మీకు ఇచ్చారు డబ్బులు చేతికి? మాకు ఈ వాళ్ళకి కట్టారు. ఎవరికి? బాయికి వాళ్ళకి 4,000 రూపాయలు కట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. అప్పుడు వచ్చి 2 నెలలు పని చేసేదానికి 30,000 పెరిగింది. మళ్ళీ 30,000 బ్యాగ్. ఏది ఇక్కడ వచ్చి 2 నెలలు పని చేస్తే 30,000 బాయికి పెరిగింది. అప్పుడు మీరు చేసిన డబ్బులు? నేను చేసిన కష్టం పట్ల వాళ్ళు బాగా చెప్తుంటారు. మీకేదో బుక్ లో రాసిస్తున్నారంట, అవి ఉన్నాయి మీ కాడ? అవి ఎట్లా రాస్తారు? మీకేం చెప్పి రాస్తారు వాళ్ళు? మీకేం చెప్పి రాస్తారు అక్కడ? రాస్తుంటే అట్లా అర్థం కావట్లా. చదువుకోలేదుగా. మీరు చదువుకోలేదు కాబట్టి ఏం రాస్తారో మీకు తెలియదు. మాకు తెలియదు. మరి ఏం రాస్తుంటారో మీరైతే బాకీలు ఉండరా అని బెదిరిస్తారు. పోతే దాన్ని అంటే పోలీసు అధికారులు పెడుతుంటారా? పోలీసు ఇక్కడ మొత్తం పోలీసు చేసి మమ్మల్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళ అధికారులు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని. ఏంటంటే మమ్మల్ని బెదిరించేస్తుంటారు, బాగా బయట పెట్టించేస్తుంటారు. ఎటు మాట్లాడాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఏమన్నా పారిపోయి మీ ఊరికి వెళ్ళిపోతే ఏం చేస్తారా? పోయి చేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి తప్పించుకుపోయి అంత రోడ్డు పక్కన ఉంది కదా. పారిపోయిపోతే కూర్చొని తర్వాత బయటకి ఏది మామూలుగా ఎక్కడికన్నా పారిపోతే కొట్టి చంపేస్తారని భయం. మా భయం మాకు మమ్మల్ని వచ్చి కూడా బాగా పంపించరు. ఎవరు చనిపోయారంటే? ఎవరా చనిపోయినా పంపించలా. ఇప్పుడు వీళ్ళైతే మిమ్మల్ని ఇబ్బంది సైడ్ అనే వందరూ ఇబ్బందులు పెడుతున్నారు బాగా. ఎన్ని గంటలు ఉదయం ఎన్ని గంటలకు లేపుతారా? ఉదయం 2కి లేపుతారు. నైట్ అర్ధరాత్రి 2 గంటలకు లేపుతారు. లేపి అక్కడ ఎవరు మీరు కర్రలు కొట్టేది ఎవరు? సైదా ఓనర్ పేరు. అక్కడ అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాకు లెటర్ రాసిస్తా సంతకం పెడుతున్నారు. ఇది దేనికోసం? మిమ్మల్ని ఇడిపించడానికి మాకు పిఎన్ అనేది మనం లెటర్ ఇస్తున్నారు మీరు. అది మీ భార్య సంతకం పెడుతుంది ఇక్కడ, అర్థమవుతుందా? నీకు సంతకం పెట్టేది వచ్చా? రాదు. సరే, ఈ విధంగా వీళ్ళు కర్రలు కొట్టేది అక్కడ ఇడిపించాలని చెప్పి మనకి పిఎన్ అనేది మహానాడికి వీళ్ళు సంతకం పెట్టి ఇచ్చేసారు. వీళ్ళు ఖచ్చితంగా మనం అక్కడ నుంచి నిత్తి పెట్టి శాఖల దగ్గర నుంచి మనం ఇడిపిస్తామని చెప్పి మీకు భరోసా కల్పిస్తాం. అర్థమైందా? ధైర్యంగా ఉండండి, పాపం ట్రీట్మెంట్ చేసుకోండి. సరే అమ్మా, జాగ్రత్తగా డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడండి. ఏం భయపడబాకండి. మీకు అదే ప్రభుత్వ డాక్టర్లు మాట్లాడను, పాపకి ఇదే ఆక్సిజన్ మిమ్మల్ని చెప్తున్నారు. జాగ్రత్తగా మందులు వాడుకుంటే తగ్గిపోద్దంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. పాపకి ఏంటంటే మీరు అక్కడ ఇదే నిత్తి వెట్టి చాకరీ గురయ్యి ఏడవబాకమ్మా. నిత్తి వెట్టి చాకరీ అంటే మిమ్మల్ని వాళ్ళు యజమానులు వదలకపోవడం వల్ల టీకాలు వేయలేదంట. చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి టీకాలు వేశారమ్మా? వేయలా. దాని కారణం చేత ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదేవిధంగా ఇన్ఫెక్షన్కి ప్రాబ్లం అయ్యింది. ఆ టీకాలన్నీ ఇక మొదలు చేసుకుని వేయించుకోవాలి పాపకి. అక్కడి నుంచి మిమ్మల్ని ఇడిచిపెట్టి ఇచ్చేస్తాం. అదే కదా మీరు కోరుకునేది. చూడు, బిడ్డల ప్రాణాల మీదకి వస్తుంది. శుభ్రంగా చదివించుకోండి అమ్మా. అదే ధైర్యంగా ఉన్నాడు. ఆ పాపకి ఆ బిడ్డ పాలు పెట్టుకొని వాడుకోండి. అక్కడ ఏదైతే వీళ్ళు చౌక జామ్యాలు కర్రలు పడుతున్నారో ఆ విషయాలు అక్కడ ఏమేమి జరుగుతుందో. ఈ అబ్బాయి, నీ పేరేం పేరబ్బా? నా పేరు పెనుగొండ. ఇంటి పేరు? ఉప్పాల పెనుగొండయ్య. మాటల్లో మనం తెలుసుకుందాము అన్ని వాస్తవాలు. కెమెరా తీస్తున్నారు అబ్బా, వాస్తవాలు చెప్పు. పోలీస్ అధికారులు అంటే ఇప్పుడు మిమ్మల్ని భయపెడుతున్నారు చూడు, అవినీతి పోలీస్ అధికారులు. వాళ్ళు కాదు, మేము ఉన్నత పోలీస్ అధికారుల దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గర మీ కష్టాలు అన్ని ధైర్యంగా చెప్పుకోండి. నా దగ్గర అట్లా చెప్పి అదే విధంగా చెప్పుకుంటావా? ఆ వీడియో తెస్తుంది, అర్థమవుతుందా? ఇది అధికారులు చూస్తారు. చేతులు కట్టుకోబాక. ఖచ్చితంగా నువ్వు అధికారులకు ఉన్నట్టు చెప్పుకుంటావా? నా దగ్గర చెప్పినట్టే చెప్తావా? ఓకే.
చదివిస్తున్నాం. ఇలాంటి వెట్టి చాకరీ బాతుల దగ్గర గొర్రెల దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి చికిత్సలు చేపించి కూడా మనం చదివిస్తున్నాం. సరేనా? ఓకే, ఏడవబాక. చూడు అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏంటంటే నమ్మకం లేదన్నమాట. ఎందుకంటే ఒక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే అంటే యానాదులు అంటే చులకన భావంతో లెక్క లేకుండా యానాదులే కదా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెట్టి చాకరీ చేయాలా అని వీళ్ళు యజమానుల దగ్గర లంచాలు తీసుకొని మా నిరుపేద యానాదులు గొంతుకొస్తున్నారు. ఇలాంటి అవినీతి అసమర్థత అధికారులపై పిఎన్ యానాది మహానాడు ఖచ్చితంగా చర్యలు తీసుకొని అలాంటి వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి సంబంధిత అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని పడతాయని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇచ్చిపెడతాం, మీరు శుభ్రంగా వెళ్ళి మీ ప్రభుత్వ పథకాలు అందుకొని శుభ్రంగా బతుకుతారా? ఇల్లు ఒకరు కట్టించుకొని శుభ్రంగా బతుకుతారా? శుభ్రంగా అధికారులు చెప్పుకుంటారా? మేము తీసుకోబోతుండే భయపడిపోకుండా మేము మీకోసం వచ్చింది. సరేనా? చూడండి, వీళ్ళు ఓనరు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడికి వస్తే వాస్తవాలు తెలుస్తుంది. దీని మీద సంబంధిత అధికారులు తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎక్కడికి వెళ్ళకపోతుండ్రు, పిల్లలు పెట్టుకొని ఎండలో బతకాల్సి వస్తుంది. పోతే ఇంకొకటి, మీకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి భయపెడుతున్నారంట, వాస్తవేనా? వచ్చారు ఇక్కడికి? పోలీస్ డ్రెస్ లో వస్తాడు ఆయన. ఆయన వచ్చి ఏమంటాడు మిమ్మల్ని? ఏమంటాడు? ఎంత కంత ఇచ్చి మేము భయపెట్టి ఎట్ట భయపెడతాడు అతను? పారిపోతే ఏమన్నా కొట్టి చంపేస్తాంటాడా? భయపెట్టించి రోజు పని చేయాల్సిందే. వారానికి ఎంత ఇస్తారా మీకు? వారానికి అంతేగాని అవతల ఏం మీరు పిల్ల జల్ల బుద్ధి ఎట్ట సరిపోద్దాయా? పని అయితే రోజు చేయాలి. అవి లెక్కలే మీకు కరెక్ట్గా రాసిస్తారు వీళ్ళు? పక్కన పెడతారు. మీ కాడ బుక్కులు ఉన్నాయా? వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసినట్టు చల్తే మీ చేయాలి. ఇప్పుడు నీకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మీ కూడా ఏమైనా పెరుక్కుంటారు వాళ్ళు? మీకు అసలు లేవు. ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లల్ని హాస్టల్లో చేర్పించుండ్రు? నేను 6 చేర్పించాను. ఉండరు అక్కడ? 3 ఆడ ఉండరు. ఈ పిల్లల్ని కూడా చేర్పించేసి మేము చేర్పిస్తాం. అర్థమైందా నీకు? మేము చెప్పాలి వాళ్ళు తీసుకెళ్ళమన్నారు, ఎందుకంటే సెలవులు కదా. నీకు పిల్లలు వచ్చిన్నారు అడిగి తీసుకొచ్చి రేపు మళ్ళీ 3 వస్తున్నారు. వాళ్ళు పెద్ద పిల్లలు కదా. వాళ్ళని ఎక్కడ తీసుకోపోతావు? పంపిస్తారా నేను వీళ్ళు? ఇప్పుడు పంపిరు. 4 లక్షలు బాకీ లేకపోయినా కట్టాలంటారు. సరేలే, మేము అధికారులు చూడటానికి వచ్చినా కూడా నన్ను కూడా చూడటానికి వచ్చినా నేను ఎంత కట్టమంటున్నారు? 2 లక్షలు కట్టమంటున్నారు. నా కొడుకు చూడటానికి వచ్చారు. చూడండి, సరేనా? మీరు భయపడబాకండి ఫస్ట్, సరేనా? ఏందయ్యా? చూడడానికి వచ్చి ఇక్కడ బిడ్డలు ఎల్లో రామచంద్ర అంటే అల్లాడాల్సి వస్తాను. ఆయన పెళ్ళి అయ్యిందా? భార్య ఉందా? ఆయన భార్య 2 గంటలకు లేపుతారు. లేపి 5 అవుద్ది. 2 6 అవుద్ది. 2 7 అవుద్ది. లారీ తక్కువైనా అంత పొద్దున లారీ కూర్చొని రోజుకి మీరు అందరు కలిసి లారీ కొట్టాల్సిందే. ప్రతిరోజు ఒక లారీ కొట్టాలా. అది అంత పొద్దుపోయినా కొట్టాలా. వర్షాలు వచ్చినప్పుడు కూడా కొట్టాల్సిందే. ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇళ్ళ కాడ ఉంటే అప్పుడు అడిగేస్తారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు అడుగుతారు సార్.
అడుగుతుంది మమ్మల్ని ఏమని? ఏముంటే ఏం రోగాలు వస్తున్నాయి మీకు, ఏం చేస్తే ఎందుకు వస్తున్నాయి మీకు, మా కష్టాలు మీకు చెప్తే చేస్తే తెలిసిద్ది. వాళ్ళు ఏం చేయరు, నేత్రం వాళ్ళు ఏం పని చేయరు. రమేష్ అని అతను పని చేయడు, మిమ్మల్ని భయపెట్టుకొని వాళ్ళు కాడ తీసుకుంటుంటారు. పిల్లకాయలు ఇంటికాడ వదిలేసి చేపల బాపకి వెళ్తానని కూడా కర్ర వేసుకుని వచ్చారు మాకు బండి వేసుకుని. ఎవరు ఆయన? రమేష్ అని ఆయన. ఈ రమేష్ ఆయన కర్ర వేసుకొని వస్తాడు. కర్ర వేసుకుని బండి మీద అక్కడికి వచ్చాడు ఒకటికి వచ్చి వాళ్ళందరూ ఇంట్లో పెట్టాం. ఏదో ఈ రోజు ఆదివారం ఒక్కొక్క దాని మాకు విషయాలు మీద పోయి అంతలకే కార్లో వీళ్ళు ఫోన్లు వేసి బైక్ వేసుకుని మా అంట ఏదో దొంగడికి వెళ్ళినోడు దొంగడికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతాడు. మేము రోడ్డు మీద పోతుంటాం. ఇవన్నీ మీరు అంటే మీరు చెప్పే అవినీతి అధికారులు కాదు, ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పుకుంటారా? మీరు చెప్పుకోండి ధైర్యంగా అమ్మా, చెప్పుకోండి, మేము ధైర్యం చేస్తాం. పోతే వర్షాలలో కూడా పని చేయాల్సిందే. మీకు ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తాం, ముందుకు తాగేదానికి రోజు క్వార్టర్లు ఇస్తారంట. మా లెక్కలు ఇచ్చి మేము లెక్కలు రాసేస్తాం. రోజు ఇస్తారా క్వార్టర్? రోజు అంటే ఒక నిప్పులు ఉన్నప్పుడు అడుగుతాం మేము. నిప్పులు అన్నప్పుడు అడిగినప్పుడు ఆ డబ్బులు ఇబ్బొట్టు వాళ్ళు రాసేస్తుంటాం. అది రాస్తారు. అవి కాకుండా 1000 రూపాయలు ఇస్తారా? పెరిగి ప్యాకెట్లకి కానీ టిఫిన్లకి కానీ మొత్తానికి వాళ్ళే రాసేస్తారు. పెరిగి ప్యాకెట్లు మీరు తెచ్చుకుంటారా? మేము తెచ్చుకోము, అక్కడ లేనప్పుడు అడుగుతాను. అడిగినప్పుడు ఆ లెక్కల్లో ఫాల్ట్ అవుతుంది మీకు, అవి వాళ్ళు రాసేస్తారు ఎక్కువ. సరేలే, మీరు భయపడిపోకండి. ఆయన కూడా చెప్తున్నాడు, చెప్పుకుంటాను. పెద్ద ఆయన కూడా బాధగా ఉన్నాడు. మీరు అందరు ధైర్యంగా ఉన్నారు, సరేనా? సరేనా, ఏం కదా, ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు అన్నీ రెడీ చేసుకోండి. ఏమేమి సామాన్లు ఉన్నాయి మీరు? సరే, ఓకే. ఏమో మీ ఆధార్ కార్డు లేండి. నీకు ఆధార్ కార్డు అసలు లేదు. ఇవన్నీ మేము చేపిస్తాం, అర్థమవుతుందా? చెప్పినట్టు నడుచుకుంటానంటే మీరు చెప్పినట్టు చేస్తాం. మీరు ఇష్ట ప్రకారం మీరు చేసుకున్నారంటే మేము కూడా ఏం చేయలేము, అర్థమవుతుందా? ఏమా చెప్పింది మీకు అర్థమవుతుందా? ఓడే మీ తమ్ముడా? ఓడా ఓడు ఎందుకు కడకడ ఉంటాడు? ఏందిరా నువ్వు ఎందుకురా సారా? ఏంది భయపడుతున్నావు? ఎందుకు మీ అన్నకు ఫోన్ చేసి ఆడుస్తుంటే ఏమైంది? జ్వరం వచ్చిందంట, తగ్గిందా? సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి అధికారులు చెప్పి తెలియబెట్టి మేము తీసుకోపోతాం సభ్యుల తరఫున. జాగ్రత్తగా నేను ఒక దగ్గర ఉండి శుభ్రంగా చేసుకొని బతకతారా? ప్రభుత్వ పథకాలు అనుకొని ఇల్లు వాకిలు నేను రాసిస్తాను మీకు. మీరు ఎక్కడైతే ఉండరో అక్కడే స్థలాలు తీపిచ్చి మీకు ఇల్లు కట్టించే మార్గం చూపిస్తా. మీకు అన్ని పిల్లలు చదివించే మార్గం, మీ పిల్లలను కూడా మేమే చదివిస్తాం. మీరు వారం వచ్చి చూసుకోవచ్చు. వారం చూసుకోకపోతే 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. చదివించుకుంటారా ఏమ్మా? అది నేనేం చెప్తానంటే, మీరు చదివించుకోలేకపోయినా కూడా మేమే మీ ఏరియాలో చేర్పిస్తాం. మీరు వారానికి 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, అర్థమవుతుందా? ఇక్కడుండి చూడ బిడ్డల జీవితాలు ఎట్లా నాశనం చేసుకుంటున్నారా? చూడ ఏమన్నా వాడికి స్నానం చేశారా? చూడు ఎట్టుండే, మీరే ఎట్టుంటున్నారు. మీకు తినేదానికే తిండికి డబ్బులు లేవు, ఇక బొడ్లకి ఆడి నుంచి వస్తాయి. చూడు ఏ పరిస్థితుల్లో ఉండవు. ఇలాంటి పిల్లల్ని మేము చదివిస్తాం, ఎంతోమందిని చదివిస్తున్నాం మేము, అర్థమవుతుందా? ఈ పిల్లల్ని కూడా మేము చదివిస్తాం. లక్షణంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మేము విడిపిస్తున్నాం కాబట్టి ఈ నిత్యవెట్టి చాకరీ నుండి శుభ్రంగా చదివించుకొని బాగుపడండి. మా ప్రభుత్వం చాలా మనకి యానాదులకు చాలా ఉపయోగాలు కల్పిస్తుంది కదా. ఎందుకు చదువుకున్నా నువ్వా? లేదు. చూడు అంటే వీళ్ళు పెద్దోళ్ళు వెట్టి చాకరీ చేస్తారు, తర్వాత వీళ్ళు పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు ఎట్టా చేయాలి. తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు పెద్దోళ్ళని బలి చేసేస్తారు. ఈ పిల్లలు కూడా ఇదే విధంగా మా గిరిజన నిరుపేద యానాదులు నిత్య వెట్టి చాకరీకి బలైపోతూ సమాజంలో చైతన్యం లేక బతకడానికి కారణం ఇదన్నమాట. నిత్య వెట్టి చాకరీకి ఇప్పుడు వాళ్ళు చూశారు కదా, ఓనర్ ఏ విధంగా ఎంత దుర్మార్గకరంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా మీరు. ఇలాంటి వాళ్ళకి ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దనా ఏడు మీ కొడుకు దేంట్లో ఉన్నాడు? దీంట్లోనా?
పడుకో బా పడుకో. ఏమ్మా నమస్కారం. బా పడుకోండవా? జ్వరమా? ఎప్పటి నుంచి? నిన్న నుంచి జ్వరమా? హాస్పిటల్కి వెళ్ళావా? టాబ్లెట్లు ఎక్కడ తెచ్చేసుకున్నావు? కొట్లో టాబ్లెట్లు తెచ్చుకుంటే అదే కొట్లో టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటే కూర్చో చెప్తా. పర్లేదు కూర్చో. కొట్లో టాబ్లెట్లు ఏమని చెప్పి తీసుకొచ్చుకున్నావు? అవి వేసుకుంటే ఎంత ప్రమాదం తెలుసా నీకు? హాస్పిటల్కి పోకుండా టెస్టులు చేయించుకోకుండా తగ్గిందా? మరి ఎట్ట తగ్గద్ది? హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత మందులు ఆడుకోవాలి. నువ్వు ఏమీ లేకుండా నువ్వు ఏ బట్టి ప్రైవేట్ మందులు ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నావా మన వాళ్ళు? ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పుడు టాబ్లెట్ ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన లేక మెడికల్ షాపులు ఆ మందులు ఈ మందులు వాడి మేము ఎంతమందిని హాస్పిటల్లో చేర్పించి ఎంతమందిని ప్రాణాలు కాపాడుతున్నాం. ఇంత మీరు ఫోన్లు ఉన్నాయి, టచ్ ఫోన్లో రీల్స్ చూడడం కాదు, కొన్ని సమాజానికి పనికొచ్చేటివి కూడా చూడాలి. అర్థమవుతుందా? సరేనా బాయ్? ఇప్పుడు మీరు ఆడికి వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, పంపించరు, బాకీ కట్టి పంపమంటారు. అది సరేలే బాయ్, మాట్లాడతాం. సరేనండి, కూర్చో రెస్ట్ తీసుకో. ఏమా ఇట్లా మా ప్రూఫ్లు చూపిద్దు. ఇట్లా నువ్వెవరా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? రమేషా? ఇవేమవుతుంది నీకు? మీ భార్య? సరే ఒక నిమిషం ఇట్లా మరి. ఈమె మీ చెల్లులాబా? ఏం పేరమ్మా నీ పేరు? ఎన్నో నెలమ్మా నీకు? తెలీదు. ఇట్లాండి చూడండి, ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి అడుగుతా ఉంది, అడిగితే ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా ఎన్నో తెలియదు. జై భీమ్. నా పేరు సౌటు సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చున్నాము పాత మాగులూరు నరసరావుపేట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇక్కడ గుడిసెలు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ దీర్ఘకాలికంగా ఒక అతను వీరి చేత సుబాగులు కర్ర పనులు చేపించుకుంటూ వీరికి సరిగా జీతాలు ఇవ్వకుండా, అంటే వీరు నిరుపేద యానాదులని బలత్కారకంగా బలవంతంగా నిత్య వెట్టి చాకరీ చేయించుకుంటూ వారికి సరైన జీతాలు లేకుండా, వారి సొంత గ్రామానికి కూడా పంపించకుండా, ఎవరన్నా మనుషులు సొంత బంధువులు చనిపోయినా కూడా పంపించకుండా, కనీసం చిన్న పిల్లలు కూడా చదువుకునే వయసు పిల్లలను కూడా స్కూల్కి కూడా పోయేదానికి లేకుండా వీళ్ళని బలవంతంగా ఇక్కడ పెట్టుకొని పిల్లలు ఆ స్కూల్కి పోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్పి మన పిఎన్ యానాది మహానాడికి బాధితులు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణాలైనప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఈ గుడిసెల్లో ఉంటున్న కోటేశ్వరి,
కొండయ్య అనే వాళ్ళు బాధితులు మనకి పిఎన్ యానాది మహానాడు సభ్యులను సంప్రదించడం జరిగింది. వారు ఏ విధంగా అంటే వారి పాపకి 3 సంవత్సరములు పాములి, ఆ పాపకి అంటే చిన్న వయసు నుండి టీకాలు వేయించకపోవడం కారణం చేత, అంటే వీళ్ళు విడిచిపెట్టకపోవడం కారణం చేత టీకాలు వేయించకపోవడంతో భయంకరమైన ఇన్ఫెక్షన్ గురయ్యి ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి ఆ పాపకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ కారణం చేత మన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. అప్పుడు మాకు విషయం తెలిసింది. అప్పుడు వాళ్ళని వచ్చి అడగగా వాళ్ళు ఈ విషయం తెలియపరిచారు. వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చున్నాం. వాళ్ళు ఉండేది ఇక్కడ ఈ స్థానికంగా ఇక్కడ ఈ గుడిసెల్లో ఉంటున్నారో మనకు తెలిసింది. వాళ్ళ మాటల్లో మనం అడిగి కనుక్కుందాం. ఇప్పుడు మనం లైవ్లో వెళ్తాను, అంటే లైవ్లో తీసుకుంటాం. మా ఇక్కడ అందరూ ఎవరు ఉండేది ఇక్కడ గుడిసెల్లో? అమ్మా మొత్తం యానాదులేనా? నాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సౌటి శ్రేణి నా పేరు. ఏంటంటే మేము గిరిజన నిరుపేద యానాదులు సమస్యల మీద పోరాటం చేస్తుంటాము. అబ్బా ఇటు మా సేనమ్మ నువ్వు తీసుకో. గిరిజన నిరుపేద యానాదులు సమస్యల మీద వారికి ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డు లేకుంటే తీసిస్తా, ప్రభుత్వ పథకాలు అందుకోలేక తీవ్రంగా నష్టపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు అందజేస్తుంటారు సంబంధిత అధికారులు తెలియజేసి. ఆ విధంగా ముందుకెళ్తుంటాం మేము. ఇక్కడ ఈ ఏరియాలో కోటేశ్వరి అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు. పాపకి 3 సంవత్సరాల పాప, అంటే హాస్పిటల్కి వెళ్ళేదానికి కానీ టీకాలు వేయించేదానికి కానీ ఎవరు పంపించలేని కారణం చేత అమ్మాయి ఇన్ఫెక్షన్ గురైపోయింది. అంటే టీకాలు అంటే 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు వచ్చిన దాకా పుట్టినప్పటి నుంచి టీకాలు వేస్తారు కదా, ఈ టీకాలు వేయని కారణం చేత ఆ అమ్మాయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిపోయి దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవించున్నాయి. దాని కారణం చేత మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని ఇడిచిపెట్టట్లేదు అని. దాని ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఇక్కడ. మీరమ్మా? మాది ఆల్రెడీ ఒంగోలు, మాది ఒంగోలే. ఇక్కడ పనికొని వచ్చాం. ఇప్పుడు బిడ్డకు బాగోకపోతే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? 6 రోజులు ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరమ్మా? ఆ అమ్మాయి పిల్లకి జలుబు చేసింది. జలుబు చేసినప్పుడు ఆసుపత్రికి పోవాలా? ఆసుపత్రి అంటే భయం, రారు. ఆడబిడ్డ ఆటకాడికి రారు. చెడు తిండి అయితే తింటారు. పిల్లలు కొనుక్కొని చాక్లెట్లు పెడతారు ఎవరన్నా ముందు చేసిన పిల్లలకి. మీరేం చేస్తుంటారు మేడం? మేము కరపని చేస్తాం. మీ పేరు? మా పేరు అంజమ్మ. మీరు సార్? మీరా? మీ దగ్గర వీళ్ళు పనిచేసేది. మీ పేరు అండి? సైజా. మీరు ఇక్కడే ఉంటారా? స్థలం కూడా మీద అనేది వేరే వాళ్ళదా? చెప్పమ్మా. మొన్న పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం అమ్మాయి బాగలా పాట కంప్లీట్ ఇచ్చిందంటే. మీ పేరు? అంజమ్మ. మీరేంటి? ఏనమ్మా పిల్లలు తల్లి కోస్తుంది, జలుబు చేస్తుంది, ఆ రకం పెట్టబాకంటే వాళ్ళు ఎన్నరో మొత్తాన్ని కనుక్కో. ఏ పిల్లలకి బాగోకుండా 3 నిమిషాలు సూట్లు వేసుకొచ్చుకుంటారు. ఆ అమ్మాయి అయితే కదలదు. ముందు తింటారు, తాగుతారు, పిల్లలుగా పట్టించుకోరు. నేను తీసుకెళ్ళి నర్సాపేట ఆసుపత్రిలో చేసాం. మేమే తీసుకెళ్ళి అది బలంతరం తీసుకెళ్ళి అరిసి ఏదైనా అయ్యి పరిస్థితి ఏందని ఆ బలంతరం తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసాం. వాళ్ళు ఏమన్నారంటే 7 వాళ్ళకి అది ఊపిరితిత్తులో ఏమి చేరినారు. మేడం ఇప్పుడు మీరు తినే దాంట్లో వచ్చింది పరిస్థితి బాగున్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి, అవునా? మీకు 2 ఏసేలు 3 ఏసేలు ఎత్తింది, పిల్లలు బాగాలేదనేగా మేము తాగి తిరగమని కాదుగా. ఎట్ కంప్లైంట్ ఇచ్చింది మీకు? ఇంతమంది ఇయ్యింది, నువ్వు ఎట్టేస్తా కంప్లైంట్? ఇంతమంది అందరూ డాక్టర్లు ఆ పాపకి చిన్నప్పటి నుంచి ఒక్క టీకా కూడా వేయించలేదంట. తప్పు కదా సార్. కాడికి వచ్చి 3-4 నెలలు అవుతుంది. వాళ్ళు ఏడాది పని చేశారు మనకు తెలియదు. 2 లక్షలు బాకీ పడితే నా కాడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే నేను తీసుకొచ్చా సుబ్బాయిపాలెం నుంచి. 2 లక్షలు మీరు ఇచ్చారా? మేము ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు మీరు?
సుబ్బాయిపల్లిలో ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చారా ఎవరికన్నా ఇచ్చారమ్మా నువ్వు? వాళ్ళ చేతికి ఇచ్చాం. వాళ్ళ చేతికి ఇచ్చారా? ఆ డబ్బులు ఏం చేశారు వాళ్ళు? బాకీ కట్టుకున్నారు వేరే అవతల సార్. బాకీ ఉంటే కట్టుకొని వచ్చారు. గూడూరు నుంచి బాకీ వాళ్ళది. ఏమంటే వాళ్ళు వచ్చి టీకాలు వేయించలేదంట, అర్థమవుతుందా? లేదంటే మీరు అమ్మా ఒక నిమిషం, మనుషులు చనిపోయినా కూడా పంపించట్లేదంట. చనిపోయినా వాళ్ళు చనిపోయినా కూడా ఊరే చెప్పింది. ఆ? ఇక్కడ మీ ఊరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా చనిపోయినా పలానా వాళ్ళు అని చెప్పు. కొండయ్య అని కొండయ్య ఏ కొండయ్య? కొండయ్య వాళ్ళ ఆయనే కదా కొండయ్య వాళ్ళు కోటేశ్వరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అవును, విషయం ఏంటంటే మేము పంపించాడు, వాళ్ళే పారిపోయి దేశమంది మేము దేవులాడుకొని వచ్చాం. వచ్చారు వాళ్ళు. విషయం ఏంటంటే మీరు వచ్చారు. మీరు ఎక్కడికి పంపించారంట? మేము మీకు అసలు చూపించట్లేదా? ఎట్రా బయట మీరు చూపిపోతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మేము దేశపై నేను ఎందుకు జాయిన్ చేశా? మీరు ఫస్ట్ మీరు భయపడబాకండి, అర్థమవుతుందా? నేను సంబంధిత అధికారులు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మీరు భయపడబాకండి. ఎవరైనా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు మీకు ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుందో, మీకు ఇబ్బంది లేదు అవి చెప్పండి. అసలు మీ సొంత ఊర్లు ఏ ఊరు విషయం చెప్పండి. నా సొంత ఊరు అయితే పొందూరు. అంటే పని చేయలేక బెదిరిస్తుంటారు. ఎవరు? ఇదే మేస్తున్నా కానీ ఓనరన్నా కానీ ఈయన కొట్టేస్తున్నాం, పోలీసు వాళ్ళు పెట్టి అది ఇది అంటుండ్రు. అది మా తాత చచ్చిపోలేకే పంపించమని కూడా పంపించలేదు. ఏ తాత? మా తాత చనిపోయాడు. పోలీసు వాళ్ళు పెట్టి కొట్టిస్తాం అని చెప్పాం. ఎప్పుడన్నా పోలీసు వాళ్ళు ఒక నిమిషం ఉండండి. డబ్బులు మమ్మల్ని చెప్తానండి చేత రేత్రి దెంకెళ్ళాడు, పేటకు పోయి దెంకెళ్ళాడు. చెప్పి అది అడగమైంది. ఎందుకు వెళ్ళిపోయాడు? చేసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? సంక్రాంతి పండగ డబ్బులు ఇచ్చాం, పేట సరుకులు తెచ్చుకొని గుడ్డలు తెచ్చుకుంటానని. అక్కడి నుంచి అక్కడ పారిపోయాడు. అయినా సరే మేము ఒక దెబ్బ కొట్టాము. అడుగు విషయం చెప్తాను. మరి ఏం చేస్తారు? స్టేషన్ లో తీసుకుపోయి కూడా కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. ఏమని ఇచ్చారు? అబ్బాయి మీద పారిపోయాడు ఇచ్చారా? అంతేగాని మీరు కష్టాలు పెట్టి పని చేయలేక అంటే మీ టైమింగ్ చెప్పండి. చెప్పండి. మీరు రాత్రి పొగులు పని చేసుకుంటున్నారా లేదా? రాత్రి ఎన్ని గంటల పని చేసుకుంటున్నారమ్మా? ఎన్ని గంటల దాకా చేసుకుంటారా? 9-10 దాకా ఉంటుంది మాకు. ఇప్పుడు ఎప్పుడు 9-10 సాయంత్రం పాట. ఎప్పుడు ఈ ఎండాకాలం రాత్రి ఎవడన్నా 9-10 గంటలు చేస్తే ఏం చేస్తారు చెప్పి మేము కూడా చదువుతాం. ఏమని దూరంగా నిలబడి ఇస్త్రీ బట్టలేసి మేము చదువుతాం. పనులు కష్టం చేసేవాడికి తెలిసింది బాధలన్నీ. మరేది కదా ఇప్పుడు వాళ్ళు ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏమని ఇస్త్రీ బట్టలు వేసుకొని నేను కూడా నీతులు చదువుతా. నీతులు కదండి. పంచి డబ్బులు పెట్టినోడికి తెలిసింది. ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చాము, ఎంత వ్యవహారం చేసాము, వాళ్ళని ఇబ్బంది పెడతావు. నువ్వు నాకు చదువుతున్నావు. అడుగు మీరు ఎంత ఇస్తున్నారు? ఎంత పని చేస్తున్నారు? 500 ఇస్తున్నాం టన్నుకి. 500 ఇస్తున్నారు. రోజు ఇచ్చేస్తారు వాళ్ళకి కుట్టిన అడ్వాన్స్ ఇచ్చాం కదా. ఈ అబ్బాయి ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాడు? మా దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళైంది అడుగు. సంవత్సరం ఎందుకైంది? ఒక దెబ్బ వచ్చాడు, డబ్బు కట్టాడు, పోయాడు. పోయాడు. సంవత్సరం అయిపోయిందని చెప్తాడు. మీరు 4 నెలలు చెప్పింది. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ హ్యాండ్స్ వచ్చారు, ఎక్కడ ఎంత కట్టాము మొత్తం పూపులతో సహా తెస్తాం. వాళ్ళు ఎన్ని వెళ్తారు మా కాడ వాళ్ళకి టీకాలు వేసి దాటం పిలిపిస్తాం. నేను పుట్టించా ఆధార్ కార్డు ఏమైనా అయిపోతే నేను పెట్టించాను. అడుగు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమా ఉండమ్మా. మన స్కూల్లో పంపరేంటి? నువ్వు మేస్త్రమ్మన్నప్పుడు నువ్వైనా పంపించాలా, ఆయనైనా పంపించాలా? స్కూల్ పంపించకుండా పిల్లల్ని చేర్చడం కాదు, తీసుకెళ్ళాలి. పనికి ఎట్ట తీసుకెళ్తున్నావు? అట్టే స్కూల్ కి తీసుకెళ్లి వదలాలా? నేను చెప్పేది ఇప్పుడు మీ పిల్లలు స్కూల్ పంపమంటే ఏమంది? అడుగు. మేము పంపను, మా పిల్లలను కొట్టి సాగుతారు. మేము ఎవరమ్మా? అడుగు. వీళ్ళ అమ్మాయి ఒక రోజు ఎందుకు కొట్టారు అసలు పిల్లలు? అడుగు సార్. మీరు ఈ విధంగా అయినట్టు మాట్లాడతావు. మీరు బెదిరించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు అనుకుంటున్నావా? మమ్మల్ని బెదిరిస్తున్నావు నువ్వు. వేసుకొస్తే నేనే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాం మేము? ఏది కష్టం చేసే వాళ్ళు కూడా తెలుస్తుందండి. కష్టం చేసే వాళ్ళు కూడా తెలుస్తుంది. వాడు దొడ్డు కష్టం చేస్తాం, వాడికి తెలియదు కష్టం చేసేది. ఏమండి ఒక విషయం చెప్తానండి. ఇక్కడ చదువుకునే పిల్లలు ఎంతమంది ఉండరు? వీళ్ళందరినీ చదివిస్తున్నావు నువ్వు? ఎవరు మీరు? బడికి పొమ్మని చెప్పి బడికి పంపించమంటే ఇలాంటి దగ్గర పోతారు బడికి? ఇలాంటి వసతులు లేకుండా పోతారు వాళ్ళు బడికి? నాకు పని నాకు సరిపోద్ది. నా పని నాకు సరిపోద్ది. బళ్ళు పిల్లలు జరుగుతాం. ఎవరికి చెప్పాను? నేను చెప్పానా?
ఏది నేను చెప్పాను అంటే మీరు వాళ్ళు పోవాలని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇలాంటి ప్లేస్ లో ఉండి పోగలుగుతారా వాళ్ళు? ఎలాంటి ఇక్కడ ఉండి పోగలుగుతారా? ఎక్కడ పెట్టాలి మరి? ఇప్పుడు ఏదన్నా మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఈ విధంగా పట్టలేసి పెడతారా? నువ్వు రా, ఎన్ని ముఠాలు ఉన్నాయి? అన్ని వెళ్తాం, అన్ని కంప్లైంట్ ఇస్తున్నాం అండి, అన్ని ముఠాల దగ్గరికి వెళ్తాం, అన్ని ముఠాల దగ్గరికి వెళ్తాం. ఈ విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా వాళ్ళు పాములు గీములు వస్తాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? కరెంట్ అయ్యో కరెంట్ కదండి. ఇప్పుడు దీనికి వాకిలు ఉందా? ఏమన్నా పాములు వెళ్తే పరిస్థితి? నేను చెప్పేది అంటావా? ఒక సాటగా ఉండదు, తోటలు ఉంటాయి, కొనుక్కుంటాం మేము, కొట్టిస్తాం. అవన్నీ చెప్పి ఇష్టపడితేనే మేము వచ్చేది తీసుకునేది. ఉండు, వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడతారు. మీ ఎదురుగా మేము కట్టి నువ్వు ఇప్పుడు అప్పుడు టైంకి పని చేస్తున్నారు కదా. వెళ్ళి మేడం నేను చెప్పేది మేడం, పని చేసిన దాంట్లో ఎంత తీరిందో బాకీ? బాకీ ఏం తిరుగుతుంది మేడం? రోజు ముందు కావాలి వాళ్ళకి, రోజు ఇప్పుడు బాకీ పట్టుకుంటున్నామని ఆయనే కదా చెప్పారు. వారం వారం మళ్ళీ 3 ఏళ్ళు తీసుకుంటారు మేడం. వారం వారం 3 ఏళ్ళు ఎట్టిస్తారు? పని చేసి ఇప్పుడు రాసుకుంటారు, ఇప్పుడు టన్నేజ్ రాస్తారు, రాసుకొని చల్లేసుకొని మళ్ళీ కావాలని బట్టబడి తీసుకొని ఉంటారు. వాళ్ళ కాడ ఎదురు బొక్కులు ఉన్నాయి. వ్యాపారం ఇప్పుడు మీకు ఎంత ఇస్తున్నారు వారానికి? వారానికి 10 రూపాయలు. ఎంతమంది పని చేస్తారు? కొంచెమైనా పట్టుకొని అమ్మాయి బాగాలేని అక్కడి నుంచి అంతకుముందు పనికి ఎక్కుతుంటే ఎన్ని రోజులు ఎక్కింది? ముందు పని చేసిన అమ్మాయి బాగాలేని అక్కడి నుంచి ఇంటికి ఆగింది. ఎన్ని రోజులు ఎక్కింది? బాగాలేనప్పుడు వస్తుంది ఏమా ఉందమ్మా. వారానికి ఎంత ఇస్తున్నారు మీకు? వారానికి ఎంత ఇస్తున్నారు? 10 రూపాయలు. 3000 ఇస్తుందని చెప్తుంది. మాట్లాడలేవా? పుస్తకం చేస్తారా? ఇవన్నీ నోట్లో మాట్లాడేందుకు పుస్తకం తీసుకురా. మనం ఎవరు వాళ్ళ దగ్గర మొక్కుంటుందిగా. వాళ్ళకి రాసిస్తారా మీరు? వీళ్ళ దగ్గర బుక్ ఉంటుందా? సరే, ఓకే ఓకే. సరిపోతే వీళ్ళు పని చేస్తున్నారు కదా, ఈ టన్నులు కూడా రాసిస్తారు వాళ్ళకి? ఈ టన్నులు కూడా రాసిస్తారా? వాళ్ళ దగ్గర ఉంటుందా? సరే, ఓకే. పోతే వీళ్ళు భార్య ఉంది, వీళ్ళు భార్యకి అక్కడ 3 సంవత్సరాల పాపకి కోమలే అని చెప్పి అమ్మాయి సీరియస్ ఉంటే ఆక్సిజన్ మీద ఉంది. ఆమెకు కూడా ఏంటంటే వారం హాస్పిటల్లో ఉండే లోపల ఇన్ఫెక్షన్ కారణం అయ్యి హాస్పిటల్కి పోవాలంటే ఆధార్ కార్డు లేదు నీకు చూడమని చెప్పి ప్రభుత్వ డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు మీరు ఎందుకు తీసుకున్నారు? వీళ్ళ ఆధార్ కార్డులు అంత ముందు తీసాను నేనే. మీరు తీర్చారా? వాళ్ళకి ఆధార్ కార్డు అంటే పట్టించుకుంటానే కదా. ఆధార్ కార్డులు ఎక్కడ తెచ్చావు అమ్మా? ఎక్కడ తెచ్చావు? ఏ అడ్రస్ తెచ్చావు? ఏ అడ్రస్? ఏ అడ్రస్? వీళ్ళు సొంత ఊరు అడ్రస్? ఎవరైనా మీకు ఆధార్ కార్డు తీసింది? మా ఊరు తీస్తే అయ్యే చిన్నప్పుడు ఎప్పుడో తీసుకుంటే అప్డేట్ ఎవరైనా చేస్తారు లేవా? ఆధార్ కార్డులు మీరు తీర్చారని చెప్తారు ఏందైతే? అంత ముందు ఉండయి, టైం అయిపోయింది. సరే, మీ ఆధార్ కార్డులు ఎవరు కాండి? మీరు ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారు? నా కాడ లేవుగా. మీ ఆధార్ కార్డు మీ ఆడవాళ్ళ కార్డు ఉంది, మీ ఆడవాళ్ళ కాడే ఉంది. వాళ్ళ ఆడవాళ్ళ ఆధార్ కార్డు ఎవరి కాడ ఉంది? వాళ్ళ ఆడవాళ్ళకి నా కాడ ఉంది. అవి ఎందుకు పెట్టుకుంటారు మీరు? పిల్లలు మా స్కూల్లో చేరుతామని తీసుకున్నాం. ఇప్పుడు ఎంత మందిని చేస్తున్నారు ఇక్కడ? మీరు చూడమ్మా, చూపించు, కెమెరా చూపించు, ఈ పిల్లలందరూ చూపించు. వీళ్ళు చదువుకునే పిల్లలు ఎవరు చూపించట? పిల్లలు మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నావా? ఏంది ఏనా అందరు? సరే, అవి కూడా వస్తాయి. అవి కూడా చెప్పండి. ఇచ్చేసారు. అమ్మా ప్రూఫ్ వస్తుంది కానీ ఏం పేరమ్మా నీ పేరు? మీ చెల్లెలు ఎవరు? కడుపుతా ఉన్నాయి అమ్మాయా? మా ఇట్లా అమ్మా ఇట్లా ఏమ్మా ఇట్లా మా ప్రూఫ్లు చూపిద్దు. ఇట్లా నువ్వెవరా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? రమేషా? ఇవేమవుతుంది నీకు? మీ భార్య? సరే, ఒక నిమిషం ఇట్లా అమ్మా. ఈమె మీ చెల్లెలాబా? ఏం పేరమ్మా నీ పేరు? ఎన్నో నెలమ్మా నీకు? తెలీదు. ఇట్రాండి చూడండి, ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి అడుగుతా ఉంది, అడిగితే ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా ఎన్నో
ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి హాస్పిటల్ కానీ ఒక నిమిషం ఉండే నేను ఉందా మాట్లాడతాను డబ్బులు ఇస్తే తాగొచ్చారు తాగి అందరు తాగి వచ్చారు అదే కాదు చెప్పేది యానాదులు ఏంటంటే తాగుడు 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 తాగేవాళ్ళు అని చెప్పి మాఫ్ చేస్తా ఉంటారు అన్ని దగ్గర మాకు తెలుసు ఉండు ఏమ్మా నీకు ఎన్నో నెలమ్మా తెలీదు హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీసుకున్నావా చూడండి అమ్మాయికి కడుపు వచ్చి అంత బాగా కనిపిస్తుంది కానీ ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఒక నిమిషం నేను చూస్తున్నా దేనికి నీ అమ్మ చెప్పు గూడూరులో ఉన్నారు ఏదో చెప్పు గూడూరులో ఉన్నారు వచ్చారు వ్యాన్ పెట్టి వీళ్ళందరూ తీసుకొచ్చినాక 4 శ్రీనివాస్ సామాన్ మాట్లాడు ఒక నిమిషం వేసుకొని 12 గంటల దాకా అమ్మా బిడ్డను దించుకోమ్మా బిడ్డను తీసుకొస్తానన్నా మనకు వాళ్ళు వదిలేమన్నాడు సాంబయ్య వద్దన్నా తీసుకొస్తానంటే పిన్న మమ్మల్ని అట్ట కూడా బయట వెళ్ళిపోయినా 1 గంట అవుతుంది పిన్న కూడు కూడా ఉండట్లేదు మాకు అని అన్నారు వచ్చినాక నువ్వు చెప్పింది కరెక్టే కదా అక్కడ ఆయన 12 గంటలకు కొట్టిస్తున్నారని నిన్ను బతిమిలాడితే నువ్వు వీడికి తీసుకొచ్చి రేత్రి 10 గంటల దాకా నువ్వు కొట్టిస్తున్నావు కదా మేము అన్ని ఎంక్వైరింగ్ చేసామమ్మా మేము అన్ని ఎంక్వైరింగ్ చేస్తున్నాం అర్థమవుతుందా మేము ఎంక్వైరింగ్ చేయకుండా అడిగాం రాలా అన్ని తెలుసు మాకు అన్ని ఎంక్వైరింగ్ చేస్తున్నాం మీరు ఎక్కడ తీసుకోబోతారో ఏ టైంకి లేకపోతారో అన్ని తెలుసు రాత్రి 2 ట్రక్కులు లేదు లారీ ఆగింది కష్టం చేస్తే నువ్వు ఎక్కడ ఎంత కష్టం చేసావని నిన్ను అడిగితే నీకే తెలుస్తుంది ఆ బాధ నువ్వు ఎంత చేసావని అబ్బాయి చెప్తేనే మాకు తెలుస్తుంది ఏంటంటే ఆ అబ్బాయి కొట్టేవాడు కదా కట్టి అబ్బాయి ఎన్ని కొట్టాడు ఇప్పుడు సరే అబ్బాయితో పాటు ఎవరెవరు పోయారు ఎంతమంది నువ్వు చెప్పు చిన్న మీ తమ్ముడు ఎవరబ్బా మీరిద్దరిలో ఎవరు పోయేది నీతో పాటు ఎవరు వస్తారు మీ బామ్మర్దా ఏరా మీ పిల్లలు లేరాబా మీరిద్దరే మీ పిల్లలు లేరా మీ పిల్లలు లేరా మీ పిల్లలు వీళ్ళ పిల్లలు తీసుకురండి మీ ముగ్గురు వెళ్తారా మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఎన్ని పడుతున్నారు మరి అది చెప్పండి ఇప్పుడు 1 టన్ను 2 టన్నులు మీ పిల్లలు లేరే మీ పిల్లలు లేరే ఇల్లా ఈ అమ్మాయి ఎవరా వీళ్ళిద్దరు మీ పిల్లలా ఆడిద్దరు ఉండరు వీళ్ళిద్దరు మీ పిల్లలమ్మా నిలబడు ఒకటి వచ్చి అడిగిద్ది 50 రూపాయలు కానీ తీసుకొని అనుకో వాళ్ళ బుక్కులు రాస్తాం కదా మళ్ళీ 50 మళ్ళా చెప్పాలి వాళ్ళకి జరుగు మరి జరుగు ఇంకెవరమ్మా మీ పిల్లలు నిలబడు ఇప్పుడు ఈ పిల్లల్ని మీరు చదివిస్తున్నారా 4 నెలలు సెలవులు ఇచ్చింది ఇప్పుడు ఒక నిమిషం మీరు తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నావమ్మా నువ్వు సరే ఒక విషయం చెప్తా నేనేం చెప్తానంటే ఇప్పుడు సరే చిన్న విషయం చెప్తా అమ్మా చిన్న విషయం చెప్తా ఇప్పుడు వీళ్ళు నిత్య పెట్టి చాకరీ చేస్తున్నారు కదా పిల్లలు సరే చదివించట్లేదు ఓకే ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు వీళ్ళకి ఏమన్నా మీరు రోజు పని చేస్తున్నారు కదా అకౌంట్లు ఏమన్నా ఓపెన్ చేసి ఏదన్నా మిగిలిన డబ్బులు వాళ్ళకి వేస్తున్నారా మీరు అకౌంట్లో అందరికి ఉండే అక్కడ అదేనండి ఇప్పుడు మీరు ఎంత పని చేస్తున్నారు వీళ్ళు బాకీ అంతా మిగిలిన డబ్బులు ఏమన్నా వాళ్ళకి అకౌంట్లు వేస్తున్నారా అమ్మా ఏందమ్మా ఉండండి సార్ ఏందమ్మా మిగలవా వారానికి 1000 రూపాయలు కదా ఇస్తుంటారు బాకీ పట్టుకుంటున్నారా ఒక్క నిమిషం సరే బాకీ పట్టుకుంటారు సరే అమ్మా మీరు చెప్పే లెక్కలు వేసుకున్నా కూడా వారాన్ని నెలకు వచ్చి ఈ ఒక 4 ఇది ఒక 5,000 రూపాయలు అవుతుంది వీళ్ళు రోజు పని చేస్తున్నారు పోతే ఇంకోటి వీళ్ళకి ఇన్సూరెన్స్లు ఏమన్నా చేపిస్తున్నారా మీరు చిన్న విషయం అమ్మా ఇన్సూరెన్స్ ఏమన్నా చేపిస్తున్నారు అమ్మా చెప్పేది అమ్మా ఇన్సూరెన్స్ చేపిస్తుండవా సరే సరే అమ్మా సరే ఒక నిమిషం ఒక విషయం చెప్తాంటావా వీళ్ళు సరే ఇప్పుడు వీళ్ళు ఎక్కడన్నా ఇక్కడ ఎవరికి పాము గడిచిందా నీకు పాము గడిచిందా ఎప్పుడు గడిచింది పాము ఎవరికి ఈ అబ్బాయికి పాము గడిచిందా ఎక్కడైనా కరిచింది పని చేసేటప్పుడు కరిచింది ఈయనకి తెలీదా మీ ఓనర్ తెలీదా నీకు పాము గడిచిందే అయితే తెలియనట్టుగా మాట్లాడుతున్నాడా పాము గడిచిందా ఏదైనా ప్రమాదం చనిపోయి ఉంటాడు వాళ్ళ పిల్లలు వీళ్ళ భార్య ఏ విధంగా బతకాలా హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించాను ఆ రోజు
హాస్పిటల్ నేనే కార్ లో తీసుకెళ్ళాం. సరేనండి, మీరు చేపించారు, ఏదో ఒకవేళ ప్రమాదశాత్తు ఏదో ఒకటి నాకైనా నేను చేలు తిరుగుతుంటాను. అది అదేనండి, వాళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి మీ దగ్గర వెట్టి చాకరీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించుకోవాలి. వాళ్ళకి అవగాహన లేదు. ఆధార్ కార్డు కూడా మీరే పెట్టుకొని ఉండరు. ఈ మాట కట్ట వచ్చారని మాట్లాడబాబు. ఎవరు తీసుకురా, నేను డబ్బులు ఎంత అయితే నేను పెట్టుకుని చేపించు. నేను పెట్టుకుంటే ఖర్చు అయితే వీళ్ళకి ప్రభుత్వం మీరు నేను చేయని అవసరం లేదు. వీళ్ళకి అధికారులు ఉండరు, చేసేవాళ్ళు. ఈ అబ్బాయి కూడా ఆధార్ కార్డు అకౌంట్ నేనే వాళ్ళిద్దరే పాన్ కార్డులు చూపించాడు. పనులు చేసే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారు. ఎవరు తీసుకున్నారమ్మా? వాళ్ళకి పాన్ కార్డు ఇచ్చాం చూడు. ఏమండి, ఆమెకి ఆధార్ ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ ఆధార్ కార్డు లేక ఆమెకి చికిత్స చేయలేదు. పిల్లలకి పెద్ద ఆమెకి వాళ్ళ అమ్మకి వాళ్ళకి తల్లికి కూడా లేదు. తల్లి కన్నా ఇస్తే ఆధార్ కార్డు చూపిస్తుంది కదా. అదేమనంటే మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు వద్దంటారు? నేనే గుంటూరు అంబులెన్స్ మాట్లాడి ఉన్నారు మరసనాడు మాట్లాడి నేను అంబులెన్స్ ఎక్కించి వచ్చా. అరే డబ్బులు ఇచ్చుకోండి ఇచ్చారా? ఆటో అంబులెన్స్ లో డబ్బులు ఇచ్చి ఏదైనా అవసరం ఫోన్ చేయమన్నా. తర్వాత డబ్బులు పంపించాం 3000 రూపాయలు. తెలుస్తుంది అక్కడ కనీసం ఒక టీ తాగాలంటే 15 రూపాయలు. అక్కడ మీరు 500 అదిగో అబ్బాయి చెప్తా. నేను తీసుకెళ్ళా మేడం, తర్వాత డబ్బులు నేను తీసుకెళ్ళి అబ్బాయి మళ్ళీ అదే రోజు సాయంత్రం వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసి 500. చిన్న విషయం, ఆ అమ్మాయి కొండమ్మ నీకు ఫోన్ చేసిందంట, 200 రూపాయలు అమ్మా డబ్బులు చాలట్లేదని చెప్పి వేసావా హాస్పిటల్ కాడి నుంచి? చెప్పమ్మా, ఏమ్మా చెప్పు. నీకు ఎక్కడి నుంచి ఫోన్ చేసింది కొండమ్మ? గుంటూరులో ఎక్కడి నుంచి ఫోన్ చేసింది? హాస్పిటల్ ఎవరిని పెట్టుకొని ఉంది? పిల్లల్ని పెట్టుకొని కదా అడిగింది. ఎంత అడిగింది నిన్ను? వేసావా? నువ్వు పని చేపించి మీ ఓనర్ చేత పని చేపించిన కదా 200 రూపాయలు. 200 రూపాయలు ఏమండి? హాస్పిటల్లో 500 కొట్టాను. చెప్పలే నీకు ఆదివారం ఖాళీ ఉంటాం వస్తామని ఇప్పటికి వేయలేదంట 200 రూపాయలు. అమ్మాయి ఏడుస్తున్నాడు తెలుసా? 200 రూపాయలు ఇంక ఫోన్ చేసిందంట. ఎన్ని గంటలకు ఫోన్ చేసిందమ్మా నీకు? నిన్న. ఇప్పుడు వేసావా వేయలేదు? అమ్మాయి 200 వేయలేదు కదా నువ్వు హాస్పిటల్ ఉన్న అమ్మాయికి? అమ్మా వేసావా వేయలేదా? చూడు ఏందా ఇల్లు చెప్పండి. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలా? వాళ్ళు పోయి ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్కి? హాస్పిటల్కి ముందు కానీ మాకులు మీకు విషయం బయటకు ముందు రాస్తారు. వాళ్ళు తిండి తిప్పలేం కదా. సరేలే, ఇప్పుడు మీరు ఇయ్యలేదు కదా, దాని సంగతి ఎందుకు వదిలేసేయండి. మీరు ఇయ్యలేదు కదా, ఫోన్ పేలో మన దగ్గర లేవు. డబ్బులు తీసుకొని పోదామని చెప్పా నేను. నేను హాస్పిటల్కి పోదాము మనం ఉంటది ఏదైనా. ఇబ్బంది వస్తుంది. హాస్పిటల్ పోయేటప్పుడే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లేపుకొని వద్దాము అన్నది. వాళ్ళు మేము జాయిన్ చేసినాం పని చేస్తాం. వాళ్ళు మామూలుగా హాస్పిటల్ చేసుకెళ్ళాం మేము. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ బయటకు వస్తున్నారా? మీరంతా ఎక్కడైనా ఉండేది? మీదేవరమ్మా? ఆ ఇంట్లో నేను ఉండేది. మీరు ఒక ఐకమత్యం అనేది ఉండదా? మీ పిల్లలు మీకుండే ఆధార్ కార్డులో మీకు సొంత ఇల్లు ఉండేమ్మా? లేవు. మీరు ఈ విధంగా ఉంటే మీకు మీ పిల్లలు మీరు జీవితాలు నాశనం చేసి పిల్లల జీవితాలు నాశనం చేసుకొని మీరు ఎక్కడుంటే మీకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది తెలుసా? ఒక పిల్లల్ని బడికి పంపిస్తే తల్లికి వందనం కింద 15,000 ఇస్తుంది. మీరు ఆ పిల్లల జీవితాలు నాశనం చేసి ఏడబెట్టుకొని అనారోగ్యాలు గురి హాస్పిటల్లో చూడిపోయి ఇప్పుడు ఆమె పాములు అయిన పిల్లలు ఎంత సీరియస్గా ఉందో మేము డాక్టర్లతో మాట్లాడి చికిత్సలు చేపిస్తున్నాం.
ఇట్లా బయటకు వచ్చి బతికే పిల్లలకే అట్లా ఇబ్బంది అవుతుంది. నిన్న 10 ఇంటికి ఎందుకంటే చేశాను. మీరు పిల్లల్ని చూసుకోలేరు. ఇట్లా వదిలేసి మీరు వెళ్తున్నారు కర్రపల్లికి. ఆ పిల్లలు ఏం ఇప్పుడు మీ జీవితాలు సరే నాశనం చేశారు, పిల్లల జీవితాలు వాళ్ళు ఏం పాపం చేశారమ్మా? వాళ్ళు ఆడు ఉంటే ప్రభుత్వ పథకాలు అంతా గృహాలు మీకు ఇల్లు కట్టిస్తారు, మీకు ఇల్లు కట్టిస్తారు, పిల్లల తల్లికి 15,000 ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. హాస్టల్లోనే చేర్పించండి. మీరు చూసుకోలేని పరిస్థితి ఉంటే చెప్పండి, ఏ పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేసేస్తాం. మీ ఆధార్ కార్డులు మీ కాడే ఉండే, ఇప్పుడు ఇల్లు కాడ ఉండే. ఎందుకమ్మా మీరు సరే ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటారు? పిల్లల జీవితాలన్నా ఇది చేసుకోవాలి కదా. పిల్లలు ఉంటారు, ప్రతి పిల్లల్ని సరేనమ్మా అబ్బాయి ఇట్రా లైన్లో రమ్మన్నా. ఏమైంది పెద్ద పాప పండేసుకోండి ఎండలా? ఎక్కడికి వెళ్ళింది? చనిపోయిందా? మీ పిల్లల నీళ్ళు? ఎవరి పిల్లలు ఇల్లంతా? ఈ పిల్ల నీ పిల్లే, నీ పాపే. ఈ పిల్ల ఈ పాప వాడు ఏంది ఎండలో పెట్టుకొని ఉండవు, ఇది కూర్చొని ఉండవు? మీ సొంత ఊరే ఊరు? శనగంజం. ఆడ మీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదా? అవి పోవచ్చు కదా, ఎందుకు ఎండలో ఉండి మళ్ళీ వచ్చి పని చేసుకోవచ్చు కదా, పిల్లకాయలని ఏమన్నా చదివించుకోవచ్చు కదా. ఇక్కడే ఉన్నాడు మీ పెద్ద పిల్లోడు? ఈ పిల్లోడా? ఇప్పుడు ఏంది మీకు ఏమన్నా ఇబ్బంది? ఇక్కడ ఏమన్నా పంపిస్తే పోతే ఏమన్నా ఇచ్చేస్తారా? ఇట్రా బయట విషయం చెప్పా, గట్టిగా చెప్పు, విషయం చెప్పు. మేము నీకు చెప్పు. చనిపోయింది. చనిపోతే ఏంటంటే సాగలేరు అతను 9 మంది చెప్పని పాప హాస్టల్లో వేసేసారు. వేస్తే మా పెద్ద పిల్లలు పిల్లలు కావాలంటేను నాకు కాకపోతే ముగ్గురిని తెచ్చుకున్నట్టు ఒంగోలు కోర్టు. నేనేం పిల్లలు ఉన్నాడు కదా, పెద్ద పిల్లలకి వచ్చేదాము, పిల్లలు లేదు కదా, పిల్లలు వచ్చావు. ఏం జరిగింది ఇక్కడ? వాడేమో మరి ఎంత తీసుకున్నాడు, 90,000 తీసుకున్నాడు అంట. 1,30,000 ఏర్పడితే 4 లక్షలు కట్టమంటారు. 90,000 తీసుకుంటే 4 లక్షలు కట్టమంటున్నారా? నన్ను 2 లక్షలు కట్టమంటారు. నిన్ను 4 లక్షలు కాదు, ఊరికి చూసుకోవడానికి వచ్చిన దానికి చూసుకోవడానికి వచ్చిన దానికి నన్ను 2 లక్షలు కట్టమంటున్నా, నాకు 2 లక్షలు మొత్తం 4 లక్షలు కట్టి బయటికి పంపమంటున్నారు. నువ్వేమన్నా తీసుకున్నావు వీళ్ళ కాడ డబ్బులు? సైదా కాడ అయినా కాడ తీసుకోవాలా? అక్కడే తీసుకుంది 1,30,000 తీసుకున్నా, 4 లక్షలు కట్టమంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇచ్చి పెడతాం, మీరు శుభ్రంగా వెళ్ళి మీ ప్రభుత్వ పథకాలు అందుకొని శుభ్రంగా బతుకుతారా? ఇల్లు ఒకరు కట్టించుకొని శుభ్రంగా బతుకుతారా? శుభ్రంగా అధికారులు చెప్పుకుంటారా? మేము తీసుకోబోతుంది, భయపడిపోకుండా మేము మీకోసం వచ్చింది. సరేనా? చూడండి, వీళ్ళు ఓనరు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడికి వస్తే వాస్తవాలు తెలుస్తుండే. దీని మీద సంబంధిత అధికారులు తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎక్కడికి వెళ్ళకపోతుండ్రు, పిల్లలు పెట్టుకొని ఎండలో బతకాల్సి వస్తుంది. పోతే ఇంకొకటి, మీకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి భయపెడుతున్నారంట, వాస్తవేనా? వచ్చారు ఇక్కడికి? పోలీస్ డ్రెస్ లో వస్తాడు ఆయన. ఆయన వచ్చి ఏమంటాడు మిమ్మల్ని? ఏమంటాడు? ఎంత కంత ఇచ్చి మేము భయపెట్టి ఎట్ట భయపెడతాడు? అతను పారిపోతే ఏమన్నా కొట్టి చంపేస్తా అంటాడా? భయపెట్టించి రోజు పని చేయాల్సిందే. వారానికి ఎంత ఇస్తారా మీకు? వారానికి అంతేగాని అవతల ఏం మీరు పిల్ల జల్ల బతుకుంది ఎట్ట సరిపోద్దాయా? పని అయితే రోజు చేయాలి. 5 లెక్కలు మీకు కరెక్ట్గా రాసిస్తారు వీళ్ళు? పక్కన పెడతారు. మీ కాడ బుక్కులు ఉన్నాయా? వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసినట్టు చల్లితే మీకు వెళ్ళవు.
బాగా లేకపోతే చూడండి. ఇప్పుడు నీకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మీ కూడా ఏమైనా పెరుక్కున్నారు వాళ్ళు? మా ఇల్లు మీకు అసలు లేవు. బాపట్ల బాధపడిన మేడం ఉంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లల్ని హాస్టల్లో చేర్పించుండ్రు? నేను 6 చేర్పించాను. ఉండరు అక్కడ? 3 ఆడ ఉండరు. ఈ పిల్లల్ని కూడా చేర్పించేసి మేము చేర్పిస్తాం, అర్థమైందా నీకు? మేము చెప్పాలి వాళ్ళు తీసుకున్నామన్నారు, ఎందుకంటే సెలవులు కదా. నీకు పిల్లలు వచ్చిన్నారు అడిగి తీసుకొచ్చి రేపు మళ్ళీ 3 వస్తున్నారు. వాళ్ళు పెద్ద పిల్లలు కదా. వాళ్ళని ఎక్కడ తీసుకోపోతావు? చిన్నగానే తీసుకెళ్ళిపోతారు. పంపిస్తారా నేను ఇల్లు ఇప్పుడు? పంపిరు. 4 లక్షలు బాకీ లేకపోయినా కట్టాలంటారు. సరేలే, మేము అధికారులు చూడటానికి వచ్చినా కూడా నన్ను కూడా చూడటానికి వచ్చినా నేను ఎంత కట్టమంటున్నారా? 2 లక్షలు కట్టమా? నా కొడుకు కడుకొని చూడటానికి వచ్చేసారు. చూడండి, సరేనా? మీరు భయపడబాకండి ఫస్ట్, సరేనా? ఏందయ్యా బిడ్డలు పెట్టుకుని అల్లు రామచంద్ర బాధపడ చూడడానికి వచ్చి ఇక్కడ బిడ్డలు ఎల్లో రామచంద్ర అంటే అల్లాడాల్సి వస్తాను. నా కడుపు వచ్చే చూద్దాం. ఆయన పెళ్ళి అయ్యిందా? పిలకలు లేకపోతే 3 తెచ్చుకున్నాడు సాకుంటాను. భార్య ఉందా? ఆయన భార్య బాబా ఎక్కడ్రా? ఆ డేటా ఎంత ఉంది కదా, చెక్ చేసి వాయిస్ కూడా చెక్ చేసుకో. అమ్మా జరుగమ్మా, ఇక్కడ అమ్మా నువ్వు ఉండేది అమ్మా. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నా భయపడబారా. విషయం ఏంది ఇక్కడ? మీకు నిన్న ఆపరేషన్ ఇప్పుడు కడుపుతో ఉండవు, అంతలాగా కనిపిస్తుంది, ఎన్నో నెల తెలియలేదు. ఎట్టమ్మా, ఎంత ప్రమాదం తెలుసా నీకు? ఇక్కడ నువ్వు చూపించమని చెప్పి ఏడ్చామని చెప్పారు, నిజమేనా? హాస్పిటల్ తీసుకోమని అన్నావు, పంపించలేదు. మొన్న మా అమ్మ అక్కడికి రావాలంటే అడిగిచ్చారు ఓనర్ చెప్పి. ఎవరు ఆమె? ఆమె పేరేం పేరు? అంజమ్మ అని ఆమె ఓనర్ చెప్పి భయపెడుతుంది. ఇక్కడ పోలీసు అధికారులు కూడా పంపిస్తుంది అంట, నిజమేనా? ఎవరు? పోలీసు అధికారులు తీసుకొచ్చి భయపెట్టిస్తుంటారు. డ్రెస్ లో వస్తాడా, మామూలుగా వస్తాడా? వచ్చి పోలీసు అని చెప్తాడా? పెట్టి మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు. సరేనమ్మా, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు శుభ్రంగా వెళ్ళి మీ ఊర్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను ఇల్లు వాకిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని తీసుకుపోవడం మీకు ఇష్టమేనా అమ్మా? మీరు ఎంత తీసుకున్నారు? ఇట్రావా బాబా, ఇట్రా. నువ్వు ఎంత 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 తీసుకున్నావు? నుంచి మా ఊరు నుంచి 4,000 వచ్చినాను. 4,000 నీకు ఎంత ఇచ్చారు? ఇల్లు వచ్చేటప్పుడు 4,000 కట్టి తీసుకున్నాను. 4,000 కట్టి తీసుకొచ్చారు. ఆ 4,000 మీకు ఇచ్చారు డబ్బులు చేతికి? ఎవరికి? బాకి వాళ్ళకి 4,000 రూపాయలు కట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. ఏది ఇక్కడ వచ్చి 2 నెలలు పని చేస్తే 30,000 బాకీ పెరిగింది. అప్పుడు మీరు చేసిన డబ్బులు? నేను చేసిన కష్టం పట్ల వాళ్ళు బాకీ చెప్తుంటారు. మీకేదో బుక్ లో రాసిస్తున్నారంట, అవి ఉన్నాయి మీ కాడ? అవి ఎట్లా రాస్తారు? మీకేం చెప్పి రాస్తారు వాళ్ళు? మీకేం చెప్పి రాస్తారు అక్కడ? చదువుకోలేదుగా. మీరు చదువుకోలేదు కాబట్టి ఏం రాస్తారో మీకు తెలీదు. మాకు తెలీదు ఏం రాస్తుంటారో. మీరైతే బాకీలు ఉండరా అని బెదిరిస్తున్నారు. పోతే దాన్ని అంటే పోలీసు అధికారులు పెడుతున్నారా? పోలీసు ఇక్కడ మొత్తం పోలీసు పోలీసు వాళ్ళ అధికారులు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని. ఏంటంటే మమ్మల్ని బెదిరించేస్తుంటారు, బాగా భయపెట్టేస్తుంటారు, మాట్లాడాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఏమన్నా పారిపోయి మీ ఊరికి వెళ్ళిపోతే ఏం చేస్తారా? పోయి చేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి తప్పించుకుంటే అంత రోడ్డు పక్కన ఉంది కదా. పారిపోయి వెళ్ళిపోతే కూర్చొని బయటకి ఏది మామూలుగా ఎక్కడికన్నా పారిపోతే కొట్టి చంపేస్తారని భయం. మా భయం మాకు ఉంటుంది సార్. మమ్మల్ని వచ్చి కూడా బాగాపోతున్నాం. పంపించరు. ఎవరు చనిపోయారంటే? ఎవరా చనిపోయినా పంపించలా.
ఇప్పుడు వీళ్ళైతే మిమ్మల్ని సైజ్ అనే ఇబ్బందులు పెడుతున్నారు బాగా. ఎన్ని గంటలు ఉదయం ఎన్ని గంటలకు లేపుతారా? ఉదయం 2కి లేపుతారు, నైట్ అర్ధరాత్రి 2 గంటలకు లేపుతారు. లేపి వండుకొని అది 5 అవుద్ది, 2 కాడిపోయి 6 అవుద్ది, 2 అంగులకి 7 అవుద్ది. లారీ తక్కువైనా మీరు అంత పొద్దున లారీ కూర్చొని రోజుకి మీరు అందరు కలిసి లారీ కొట్టాల్సిందే. ప్రతిరోజు ఒక లారీ కొట్టాలా, అది అంత పొద్దుపోయినా కొట్టాలా. వర్షాలు వచ్చినప్పుడు కూడా కొట్టాల్సిందే. ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇళ్ళ కాడ ఉంటే అప్పుడు అడిగి చేస్తారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు అడుగుతారు సార్ అడుగుతుంది మమ్మల్ని, ఏముంటే ఏం రోగాలు వస్తున్నాయి మీకు, ఏం చేస్తే ఎందుకు వస్తున్నాయి మీకు, మా కష్టాలు మీకు చెప్తే చేస్తే తెలిసిద్ది. వాళ్ళు ఏం చేయరు, మేస్త్రం వాళ్ళు ఏం పని చేయరు. రమేష్ అని అతను పని చేయడు, మిమ్మల్ని భయపెట్టుకొని వాళ్ళు కాడ తీసుకుంటుంటారు. పిల్లకాయలు ఇంటికాడ వదిలేసి చేపల బాపకి వెళ్తానండి కాడ కర్ర వేసుకుని వచ్చారు సార్, మాకు బండి వేసుకుని. ఎవరు ఆయన? రమేష్ అని ఆయన. ఈ రమేష్ ఆయన కర్ర వేసుకొని వస్తాడు, బండి మీద అక్కడికి వచ్చాడు ఒకటికి. అందరూ ఇంటికి పెట్టాం. ఏదో ఈ రోజు ఆదివారం ఒక్కొక్క దాని మాకు విషయాలు మీద పోయి అంతలకి కార్లో వీరు ఫోన్లు వేసుకుని బైక్ వేసుకుని మా అంట ఏదో దొంగడికి వెళ్ళినోడు దొంగడికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతాడు, మేము రోడ్డు మీద పోతుంటాం. ఇవన్నీ మీరు అంటే మీరు చెప్పే అవినీతి అధికారులు కాదు, ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు వాళ్ళు చెప్పుకుంటారా? మీరు చెప్పుకోండి ధైర్యంగా, అమ్మా చెప్పుకోండి, మేము లైన్ చేస్తాం. పోతే వర్షాలలో కూడా పని చేయాల్సిందే. మీకు ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తాం, ముందుకు తాగేదానికి రోజు క్వార్టర్లు ఇస్తారంట. మా లెక్కలు ఇచ్చి మేము లెక్కలు రాసేస్తున్నాం. రోజు ఇస్తారా క్వార్టర్? రోజు అంటే ఒక రోజు నేను ఇప్పుడు ఉన్నప్పుడు అడుగుతాం, ఇప్పుడు సరిలేదు అన్నప్పుడు అడిగినప్పుడు ఆ డబ్బులు ఈ బొట్టు వాళ్ళు రాసేస్తుంటాం. అది రాస్తారు. అవి కాకుండా 1000 రూపాయలు ఇస్తారా? పెరిగి ప్యాకెట్లకి కానీ టిఫిన్లకి కానీ మొత్తానికి వాళ్ళే రాసేస్తారు. పెరిగి ప్యాకెట్లు మీరు తెచ్చుకుంటారా? మేము తెచ్చుకోము, అక్కడ లేనప్పుడు అడుగుతాను. అడిగినప్పుడు ఆ లెక్కల్లో ఫాల్ట్ అవుతుంది మీకు, అవి వాళ్ళు రాసేస్తారు ఎక్కువ. సరేలే, మీరు భయపడిపోకండి. ఆయన కూడా చెప్తున్నాడు, చెప్పుకుంటాను. పెద్ద ఆయన కూడా బాధగా ఉన్నాడు, మీరు అందరు ధైర్యంగా ఉన్నారు. సరేనా? సరేనా, ఏం కదా, ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఎన్ని రెడీ చేసుకోండి. ఏమేమి సామాన్లు ఉన్నాయి? సరే, ఓకే. ఏమో మీ ఆధార్ కార్డు లేండి? నీకు ఆధార్ కార్డు అసలు లేదు. ఇవన్నీ మేము చేపిస్తాం, అర్థమవుతుందా? చెప్పినట్టు నడుచుకుంటానంటే మీరు చెప్పినట్టు చేస్తాం, మీరు ఇష్ట ప్రకారాలు మీరు చేసుకున్నారంటే మేము కూడా ఏం చేయలేం, అర్థమవుతుందా? ఏమా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఓడాడు మీ తమ్ముడా? ఓడా వాడు ఎందుకు కడకన్నా ఉంటాడు? ఏందిరా నువ్వు ఎందుకురా సారా? ఏంది భయపడుతున్నావు? ఎందుకు మీ అన్నకు ఫోన్ చేసి ఆడుస్తుంటే ఏమైంది? జ్వరం వచ్చిందని తగ్గిందా? సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి అధికారులు చెప్పి తెలియబెట్టి మేము తీసుకోపోతాం సభ్యుల తరఫున. జాగ్రత్తగా ఒక దగ్గర ఉండి శుభ్రంగా చేసుకొని బతకతారా? ప్రభుత్వ పథకాలు అందుకొని ఇల్లు వాకిలు నేను రాసిస్తాను మీకు. మీరు ఎక్కడైతే ఉండరో అక్కడే స్థలాలు తీపిచ్చి మీకు ఇల్లు కట్టించే మార్గం చూపిస్తా. మీకు అన్ని పిల్లలను చదివించే మార్గం, మీ పిల్లలను కూడా మేమే చదివిస్తాం. మీరు వారం రోజు చూసుకోవచ్చు, వారం చూసుకోకపోతే 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. చదివించుకుంటారా ఏమ్మా? అది నేనేం చెప్తాను అంటే, మీరు చదివించుకోలేకపోయినా కూడా మేమే మీ ఏరియాలో చేర్పిస్తాం. మీరు వారానికి 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, అర్థమవుతుందా? ఇక్కడుండి బిడ్డల జీవితాలు ఎట్టా నాశనం చేసుకుంటుండ్రా? చూడ ఏమన్నా వాడికి స్నానం చేశారా? చూడు ఎట్టుండే, మీరే ఎట్టుంటుండరు. మీకు తినేదానికే తిండికి డబ్బులు లేవు, ఇక గుడ్లకి ఆడి నుంచి వస్తాయి. చూడు ఏ పరిస్థితుల్లో ఉండవు. ఇలాంటి పిల్లల్ని మేము చదివిస్తాం, ఎంతోమందిని చదివిస్తున్నాం మేము, అర్థమవుతుందా? ఈ పిల్లల్ని కూడా మేము చదివిస్తాం లక్షణంగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మేము విడిపిస్తున్నాం కాబట్టి ఈ నిత్యవెట్టి చాకరీ నుండి శుభ్రంగా చదివించుకొని బాగుపడండి అమ్మా. ప్రభుత్వం చాలా మనకి యానాదులకు చాలా ఉపయోగాలు కల్పిస్తుంది కదా. ఎందుకురా చదువుకున్నా నువ్వా? లేదు, చూడు అంటే వీళ్ళు పెద్దోళ్ళు వెట్టి చాకరీ చేస్తారు, తర్వాత వీళ్ళు పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు ఎట్టా చేయాలి. తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు పెద్దోళ్ళని బలి చేసేస్తారు, ఈ పిల్లలు కూడా
ఇదే విధంగా మా గిరిజన నిరుపేద యానాదులు నిత్య వెట్టి చాకిరీకి బలైపోతూ సమాజంలో చైతన్యం లేక బతకడానికి కారణం ఇదన్నమాట. నిత్య వెట్టి చాకిరీకి ఇప్పుడు వాళ్ళు చూశారు కదా, ఓనర్ ఏ విధంగా ఎంత దుర్మార్గకరంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా మీరు. ఇలాంటి వాళ్ళకి ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా పిఎన్ న్యాయాధి మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏంది హాస్పిటల్ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏమని ఇప్పుడు ఇవి ప్రెగ్నెంట్ కదా, ఆవిడకి ఎన్నో నెల మీరు చెప్తారా? చూపిలేదా? చూపించావు ఎన్నో నెల? మగపిల్లగా నాకు ఎక్కడ తెలిసింది? మరి మరి చూపించానని చూపించాం, పంపించాం, అడుగు. పంపించలేదు, డబ్బులు లేవు, మళ్ళీ వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చినాక మరి అమ్మ బాగలేకపోయింది, మళ్ళీ పంపించడానికి నేను చెప్తుంటావా? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ అమ్మాయి కడుపుతో ఉందని ఇప్పటికి ఒక స్కాన్ కూడా తీసుకోవాలా, ఈ అమ్మాయికి చూపించలా, చికిత్స లేదు, ఏమి లేదు, స్కాన్ తీసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చుకుంటా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. మీరు 1000 రూపాయలు ఇస్తే డాక్టర్లు ఏం చెప్పారంటే 1500 అవుతుందని చెప్పి మీకు ఫోన్ చేశారు. వీళ్ళు చేశారా? అమ్మాయి 1500 అవుతుందని చెప్పి ఎవరు ఫోన్ చేసింది నీకు? 1500 రూపాయలు అవుతాయి. హాస్పిటల్ కాడ ఏం చెప్పారు? అమ్మ కాసేపు ఉండే హాస్పిటల్ కాడ ఎంత అడిగారమ్మా? 1800 అడిగారు క్యారింగ్. మీకు ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు. ఎవరు ఇచ్చింది 1000 రూపాయలు? అట్లా మళ్ళీ ఛార్జీలకి మొత్తానికి 500 అయినాడు మాకు. 500 ఛార్జీలు అయిపోయినాయి, పోతే 500 ఉన్నాయి. హాస్పిటల్ కాడ ఎంత అవుద్దని చెప్పారు? 1800 అవుద్ది అని అన్నారు. మనం ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసావు? ఇంక చేసావు. చెప్తే ఏమనింది? డబ్బులు లేవు, మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చిండి మనింది. హాస్పిటల్ కాడి నుంచి అంత దూరం పోయి వెనక్కి వచ్చిండి. ఏమా ఆ కడుపుతున్నామే మీకు ఆ నిత్తు పెట్టి చాకిరి పనులు చేపించుకుంటారు రాత్రి పొగుళ్ళు. ఆమె కడుపుతో ఎంత ఇచ్చి పంపించారండి? సంగతి మాకు తెలియదు అసలు. ఫోన్ చేసామని చెప్పిన నీ ముందరే ఆమె చెప్తుంది కదా. ఎవరికనేది ఆర్ఎంపీ డాక్టర్ కాడ కూడా మెడికల్ షాప్ లో చాలా లేదు అని అన్నారు. సరే రిటర్న్ రాను అన్న, వచ్చినాక డబ్బులే అన్న, ఛార్జీలు అయిన పిన్నావా. హాస్పిటల్ పోయిన మళ్ళీ రిటర్న్ రావాలా? 1 గంటప్పుడు నీకు డాక్టర్లు ఉండగా సార్, మళ్ళీ రేపు పొద్దునే రమ్మంటారు. ఇప్పుడు స్కానింగ్ తీసుకున్నా రేపు పొద్దునే రమ్మంటారు. 1 గంటకు 2 డాక్టర్లు ఉండరు కదా చూసేవాళ్ళు, మళ్ళీ రేపు పొద్దునే రమ్మంటారు. నేనేం చెప్పాను, సరే రేపు పొద్దున్న తీసుకుని ఒకసారి చూపెట్టుకుని అత్తుకొని రండి అన్న, చార్ తీసుకురండి 1000 రూపాయలు అన్న. అంటే వీళ్ళు వెళ్ళిన సోమవారం బొట్టువాడి డబ్బులు ఇస్తాం. అంటే మీరు అంటే వారానికి ఇస్తారు? వారానికి ఇస్తాం. మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చా, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చా, బొట్టువాడికి ఇచ్చాం. ఆదివారం అవి ఉంటాయిగా ఛార్జీలకి వెళ్తాయి. కూరగాయలు అప్పు ఇప్పిస్తాం, కూరగాయలు అప్పు ఇప్పిస్తాం. బియ్యం కట్ట మేమే వేస్తాం. కూరగాయలు వీళ్ళు అప్పు ఇప్పిస్తారమ్మా? బియ్యం ఇస్తారా, కూరగాయలు ఇస్తారా? బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. 4000 రూపాయలు వారానికి 1000 రూపాయలు ఇస్తారా? బియ్యం ఇస్తారు, కూరగాయలు వీళ్ళు తెచ్చిస్తారా? కూరగాయలు అప్పు చెప్తారా? మీరు ఆ 1000 రూపాయల్లో కూరగాయలు తెచ్చుకోవాలన్నా? ఆ 1000 రూపాయలు తెచ్చుకోవాలా? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావా? కూరగాయలు అప్పు తెచ్చుకోరా? అప్పు తెచ్చుకుంటారు 1000 రూపాయలు వాళ్ళ డబ్బులు అది తెచ్చుకుంటారు. ఆడు చెప్తుండే బాధితులు వాళ్ళు మార్కెట్ ఆడక బొమ్మంటుంది. సరే అమ్మా, నిన్న శనివారం కానీ తెచ్చుకున్నారు. వాళ్ళ డబ్బులే కదా, మీరేం తప్పించేది? మా డబ్బులు తెప్పిస్తాం, 1000 రూపాయలు కాక మా డబ్బులు తెప్పిస్తాం. క్వార్టర్ మందు వాళ్ళు అడిగినప్పుడల్లా మేము ఇప్పిస్తాం మా డబ్బులతో. ఎవరికి క్వార్టర్ మందు? వాళ్ళకి మందు ఎందుకు ఇస్తావు నువ్వు? వాళ్ళకి వారానికి పని చేసి గొడ్డు కష్టం చేసి 1000 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు మందు ఎందుకు ఇస్తావు వాళ్ళకి? మందు ఎందుకు ఇస్తావు? ఇవి కాదు, ఇవన్నీ వద్దు కానీ మందులు గిందులు అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. ముందు ఇచ్చి ఎట్ట కావాల్సి వారానికి 1000 రూపాయలు వాళ్ళు ఎంత చేస్తే మీరు 1000 రూపాయలు ఇస్తున్నారు. వారానికి 1000 రూపాయలు ఇస్తున్నావు కదా, వాళ్ళు ఎంత చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ టన్నుల లెక్క వాళ్ళ లెక్కనమ్మా, దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. టన్ను టన్నర డబ్బులు తీసుకున్నా వాళ్ళ డబ్బులే. మమ్మ కాదు వాళ్ళ ముందు బొక్కేత్ర పో. బుక్ వస్తుందిలేమ్మా, ఎవరైనా కష్టం చేసి ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పని చేస్తావు. నేను కూడా ఏం పని అంత అవసరం ఏం
మంచితనం పని చేసుకోవాలన్నట్టు కానీ బెదిరించి అవసరం లేదు మాకు. నాకు అంత అవసరం ఏంటమ్మా? బెదిరించకపోతే ఫోన్ ఎట్లాగే ఉన్నా నువ్వు? ఆడ మనిషి ఫోన్ ఎట్లాగే నువ్వు? వీడు మాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదా? అన్ని తెలుసు అన్నావు కదా. నేను చెప్తాను కదా, పిఎన్ నానాది మహాను రాష్ట్ర అధ్యక్షులు నా పేరు సౌకర్యాన్ని. అయితే ఏమైంది? తప్పు చేశా? అయితే ఏమైంది? తప్పు చేపత్తులు ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు? వీడియో ఏం మాకు తెలియదు. దొంగతనం చేయలేదు కదా ఇక్కడ. మా ముఠాకాడికి ఎవరో వచ్చేస్తారో మాకేం తెలిసింది? ఐడెంటిటీ కార్డులు వేసుకొని ఉన్నావు, మీకు తెలియట్లేదా? కార్డు వేసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ ముఠాకాడికి ఎవరికి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? మేము నర్రెడ్ల నుంచి అక్కడి నుంచి వీడియో తీసుకుంటూ వస్తున్నాం. మేము మాకేం తెలుసు? వీడియో లైవ్ లో వస్తున్నాం మేము. పోతే చిన్న విషయం ఉండు, వీళ్ళు ఎందుకు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టి భయపిస్తున్నావు? వీళ్ళని ఏ పోలీస్ స్టేషన్? పోలీసు వాళ్ళని పెట్టి ఎవరా? ఏ పోలీసు వాళ్ళు వచ్చింది? ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు? అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు? ఎక్కడ తీసుకుపోయారు మిమ్మల్ని? ఒక ఆయన అయితే ఇక్కడికి వచ్చాడు, పోలీస్ స్టేషన్ అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు. వచ్చి ఏమని చెప్పాడు? ఇక్కడికి వచ్చి మీరు మర్యాదగా పనులు చేసుకుంటా బాగా కాళ్ళు ఎరగొడతారు మీకు అని బెదిరించాడు. ఎవరు? ఆయన పోలీస్ ఆయన. మరి ఎవరు మరి ఆయన అడ్డ రోడ్డు ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? ఈయన తీసుకొచ్చాడు. ఎవరు ఈయన? ఈ రమేష్ అన్న అతను ఎవరు? ఆయన కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఎవరిని తీసుకొచ్చావు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చాం? అసలు మేము ఎవరు ఎవరు రాలేదన్నా. అయితే చెప్తాను కదా, ఎవరిని తీసుకొచ్చి భయపెట్టారు? ఎవరు తెచ్చాం? మేము ఎవరు కాలేదు. పారిపోయినప్పుడు మాత్రం కంప్లైంట్ ఇస్తే ఈయన పట్టుకొని చేసుకొస్తామని చెప్పొచ్చాం. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మీరు? మామూలు స్టేషన్ లో. ఇక్కడ అడ్డ రోడ్ అనేది పారిపోయాడు ఇతను. పారిపోయి 10 రోజులు కనపడ్డాడు. కొత్త కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. అంటే మీరు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు సొంత ఊరికి కూడా పంపించకుండా వాళ్ళు ఏదన్నా అవసరాలు వచ్చి వెళ్ళిపోతే పారిపోయినట్టు మీరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి భయపెట్టి మీరు వెట్టి దాగి జరుపుకుంటారా? మీరు ఏది బట్టలు తెచ్చుకుంటారు చెప్పండి. ఇంటికి వెళ్ళిపోయారు, అడగకుండా పారిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి పోయిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలిగా. పక్కన తోటలు అమ్మటి, పొగాకు తోటలు అమ్మటి గుడిసెలు వేసుకొని ఊరు నడువులు ఇట్లా చాలా నడువులు. మీరు చేసే పనులు చెప్పాను. మీరు రాత్రి పువ్వులు పని తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు భయపడే కదా, వాళ్ళ ఇళ్లలో కూడా లేకుండా వేరే దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఎవరికి భయపడమ్మా? కనపడగా ఇంటికి వెళ్ళావు, వాళ్ళు వేరేది ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఎత్తావు కదా నువ్వు. వాళ్ళు మీరు ఎత్తికి వెంబడిస్తున్నారనే కదా వాళ్ళు భయపడుతున్నారా? అబ్బాయి 2 లక్షలు ఒక మాట చెప్తే చూడండి, అబ్బాయి 2 లక్షలు బాకీ. 2 లక్షలు ఇప్పుడు ఇందాక చెప్పారు. కొట్టినప్పుడు బాకీ పట్టుకొని మిగతాది వాళ్ళకి ఇస్తాము అన్నప్పుడు బాకీ ఎంత తీరింది అబ్బాయిది? అబ్బాయిది వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం కాడి నుంచి ఒక నిమిషం చిన్న విషయం. మేము వచ్చే సంవత్సరం రైతు కాడికి మేము వచ్చే సంవత్సరం. చెప్పమ్మా చెప్పు. నేను నాయకురాలి. నువ్వు నాయకురాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఏ రాకేష్ అమ్మా? బజ్జా రాకేష్ మిమ్మల్ని గొడ్డలు లేకుండా పిల్లల్ని చదివించుకుంటా నిరుపేద యానాదుల్ని ఆ ముందు గిండి పోసి అడ్డగించుకొని గుడిసి వేసేసి ఈయనకి పని చేపించబెట్టమా? రాత్రి పొగులు పని చేపించమని పెట్టారు నీకు. యానాదులు రక్తం తాగేసేసి వీళ్ళందరినీ మిమ్మల్ని ఒకరి బాబు కోసం వీళ్ళందరినీ చంపేస్తావా? వాళ్ళు బిడ్డల చదువులు నాశనం చేస్తావా నువ్వు? నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారా? ఎవరో బజ్జా రాకేష్ కోసం నువ్వు ఈయన బాగుపడే ఒక్కడు బాగుపడే కోసం ఇంత మంది యానాదుల జీవితాలు నాశనం చేస్తావా? చూడమ్మా ఏం చెప్తున్నాను. ఎవరో బజ్జా రాకేష్ అంటారు, దాన్ని తీసుకోండి. ఆయన చెప్పాడంట ఈయన దగ్గర పని చేపిస్తుందంట. ఇవి నాయకురాలంటే ఇవి. వీళ్ళందరూ యాడ్ నుంచి వచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు అడుగు చెప్పండి. ఆవిడకి ఎందుకు ఎన్నో నెలలు చెప్పు. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకోలేదు? నువ్వు ఆడదానివే కదా. ఆడదానివా కాదా? ఉన్నమ్మా కాదు. ఇప్పుడు బొజ్జా చెప్పాడు అమ్మా ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా. ఊరికోపోతే ఏందమ్మా? ఇదా చూడు వాళ్ళ పిల్లలు చూడు. అమ్మా 2 లక్షలు ఎవరికి ఇచ్చావమ్మా నువ్వు? అమ్మా విషయం చెప్తా. 2 లక్షలు ఎవరికి ఇచ్చారమ్మా? వాళ్ళ చేతికి ఇచ్చారా మీరు? ఎవరికి ఇచ్చావా నువ్వు? ఇది అంతా మాకు పెద్ద మాపేది మాకు తెలుసా. వాళ్ళ చేతులకు డబ్బులు ఇరు. మీరు ఒకరు సౌకలు కర్రలు కొట్టుకునే వాళ్ళు, లేకుంటే బాతులు కానీ పలు రకాల నిరుపేద యానాదుల్ని వెట్టి చాకరీ పలు రంగాల వాళ్ళు వాళ్ళకి మట్టుకు యానాదుల మట్టుకు డబ్బులు ఇరు.
మీరు చేతులు మార్చుకుంటే వాళ్ళు మటుకు బలి చేస్తారు, మాకు తెలుసు ఆ విషయం. తీసుకోవాలి 2 లక్షలు. నా చేతికి ఇయ్యలేదు కదా. నువ్వు అంటే నువ్వు వచ్చి వాళ్ళకి కట్టాలంటేనే మేము ఇచ్చాము, అది మాకు చెప్పారబ్బా. ఇప్పుడు ఈయన రైతు నువ్వు అట్ట నుంచి 2 లక్షలు వాడు బాకీ వాళ్ళ నెంబర్ కూడా కనుక్కోండి. సరే సరే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వారానికో నెలకు ఒకసారి ఇళ్ళకి పంపించి ఈ ప్రభుత్వ పథకాలు ఇల్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇల్లు వాకిలు లేకుండా మీ దగ్గరే ఈ పనులు చేసుకుంటుంటే వీళ్ళ పరిస్థితి లేనిది. చెప్పండి. అంతకు ముందు మీరు ఎందుకు సర్వే చేశారు వాళ్ళని? ఇలాంటి వాళ్ళని మేమంతా ఏం చైతన్యవంతులు చేసుకుంటూ సంబంధిత అధికారులు తెలియజేసి చాలా మందిని పిల్లలు స్కూల్లో చదివిస్తున్నాము, అర్థమవుతుందా? వీళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నాము, తర్వాత రేషన్, ఇది మామూలుగా ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డు, ఇన్సూరెన్స్ కార్డులు తీసిస్తున్నాము. అదే విధంగా వీళ్ళు పెద్దోళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి పక్కా గృహాలు కూడా కట్టిస్తున్నాం, ప్రభుత్వ అధికారులు సంబంధిత అధికారులు తెలియజేసి వాళ్ళ చైతన్యం తీసుకొస్తున్నాం. ఎంతో మందిని చదివిస్తున్నాం మేము. అది వీళ్ళు ఇప్పుడు వీళ్ళేంది, ఇప్పుడు ఎక్కడే ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందట్లేదు వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అనుకో, ఇప్పుడు గృహాలు కడుతుంటారు, పక్కా గృహాలు కడుతుంటారు. ఏమ్మా తీసుకున్న డబ్బులకి అని చెప్పేసి మీరు ఎక్కడికి కదలకుండా బలత్కారకంగా పనులు చేయించుకుంటా మీరు ఎక్కడికన్నా పారిపోతే పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు భయపిస్తే నేను 2 సైడ్లు ఆలోచిస్తాను. ఎస్టీల గురించి ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చెప్పిందో అదే రైట్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి మనం డబ్బులు ఆడగట్టాము, ఏం జరిగిందో, ఏ కానిస్టేబుల్ వచ్చాడో, వీళ్ళు ఎంత పని చేస్తున్నారో మేము నువ్వు ఎవరు ఫోన్ చేస్తున్నావు? బాకీ అంటారు. ఫోన్ చేస్తున్నా మాట్లాడు. ఇల్లు ₹1,00,000 బాకీ అంటే ₹1,00,000 బాకీ అంటారు. ఏంది ఇల్లు 10,000 బాకీ అంటే 10,000. నువ్వు నాయకురాలు కదమ్మా. నువ్వు పెద్దనా ఏడు మీ కొడుకు దేంట్లో ఉన్నాడు? దీంట్లోనా? పడుకో. ఏమ్మా నమస్కారం. ఏబా పడుకోండవా? జ్వరమా? ఎప్పటి నుంచి? నిన్న నుంచి జ్వరమా? హాస్పిటల్కి వెళ్ళావా? టాబ్లెట్లు ఎక్కడ తెచ్చేసుకున్నావు? కొట్లో టాబ్లెట్లు తెచ్చుకుంటే అదే కొట్లో టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటే కూర్చో చెప్తా, పర్లేదు కూర్చో. కొట్లో టాబ్లెట్లు ఏమని చెప్పి తీసుకొచ్చుకున్నావు? అవి వేసుకుంటే ఎంత ప్రమాదం తెలుసా నీకు? హాస్పిటల్కి పోకుండా, టెస్టులు చేయించుకోకుండా తగ్గిందా? మరి ఎట్లా తగ్గద్ది? హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత మందులు ఆడుకోవాలి. నువ్వు ఏమీ లేకుండా నువ్వు ఏ పడితే ప్రైవేట్ మందులు ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నావా మన వాళ్ళు? ఏమా ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పుడు టాబ్లెట్ ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన లేక మెడికల్ షాపులు ఆ మందులు ఈ మందులు వాడి మేము ఎంతమందిని హాస్పిటల్లో చేర్పించి ఎంతమందిని ప్రాణాలు కాపాడుతున్నాం. ఇంత మీరు ఫోన్లు ఉన్నాయి, టచ్ ఫోన్లో రీల్స్ చూడడం కాదు, కొన్ని సమాజానికి పనికొచ్చేటివి కూడా చూడాలి, అర్థమవుతుందా? మేము చేసే సేవా కార్యక్రమాలు అన్ని పోస్టులలో వస్తుంటాయి, యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో మొత్తం. మీకు ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా? ఈయనకున్న నీకు లేదు. మీ సొంత ఊరు ఏ ఊరు? చిన్నగంజం. ఎంతమంది పిల్లలు నీకు? పిల్లల పుట్ల. ఇప్పుడు నీకు హాస్పిటల్కి బాగలేదు కదా, మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రావచ్చు కదా ఒక 4 రోజులు. బాకీ ఉన్నావా? ఎంత బాకీ ఉన్నావు? 4 లక్షలా? 4 లక్షలు నువ్వు తీసుకున్నావా? వేరే వాళ్ళు బాకీ ఉన్నారు. వేరే మంది వాళ్ళు బాకీ చేసి వెళ్ళిపోతాయి. అంటే వేరే వాళ్ళు బాగిపోతే నిన్ను ఇక్కడ పట్టుకొని నువ్వు కట్టాలంట? నాకు బాకీ వాళ్ళ పారిపోయారు వేరే సాటున్నప్పుడు నేను అదే వాళ్ళు ఇప్పుడు బాకీ చేసేసి వెళ్ళిపోయి ఏదో ఇచ్చిన డబ్బులే కదా మరి వచ్చాను కదా వీళ్ళు కట్టారు కదా. నేను రామకృష్ణ బాబాలు ఓనరాయ్ 1,30,000 కట్టి వచ్చా. దానికి ముందు మా అమ్మ ఉన్నప్పుడు బాయికి ఉన్నారు 2 లక్షలు ఉన్నారంట. మీ అమ్మోళ్ళు? నాకు తెలియదు. నీకు తెలీదు? మీ అమ్మోళ్ళు ఉన్నప్పుడు ఎంత బాకీ? మా నాన్న సరే చెప్పు. అంటే నాకు తెలిసిన వరకు ఉన్నప్పుడు అయితే 4,000 బాకీ. 40,000 బాకీ అంటే అప్పుడు నాకు ఉన్నప్పుడు మా నాన్న 40,000 బాకీ, వేరే వాళ్ళు 1,00,000
30,000 బాకీ. అప్పుడు నాకు తెలిసినట్టు వాళ్ళు అది ఇప్పుడు 2 లక్షలు అని చెప్పారు నాకు. అది 2 లక్షలు చెప్తున్నారు. 30,000 40,000 2 లక్షలు అని చెప్పారు. అప్పుడు అప్పుడే నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు? వచ్చి ఇక ఈ రైతుకి వచ్చి సంవత్సరం ఆగస్టుకి సంవత్సరం. మీరు వచ్చి వాళ్ళు వచ్చి చేసిన 3 నెలలు అంతే, 5 నెలలు 4 నెలలు అయింది. అంటే అప్పుడు ఇంకో సాట్లు మమ్మల్ని అప్పుడు అంటే ఇప్పుడు ఆమె వేసుకోమ్మా అది ఒక ఆయన వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, మీరు అక్కడ మాట్లాడారు కదా వాళ్ళ నాన్న ఉన్నాడుగా, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అబ్బాయి వాళ్ళు మొత్తం 9 మంది. ఒక్క నిమిషం ఉందా, వస్తాను, నువ్వు మాట్లాడు. సరేనా బాయ్, ఇప్పుడు మీరు ఆడికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, పంపించరు, అంటే బాకీ కట్టి పంపమంటారు. అది సరేలే బాయ్, మాట్లాడతాను. సరేనండి, కూర్చోవాలి, రెస్ట్ తీసుకో. ఇప్పుడు వాళ్ళ నాన్న మీరు ఎంక్వైరీ చేసారు కదా అన్న, వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేసారు కదా మీరు, చెప్పండి. మొత్తం 9 మంది వాళ్ళ నాన్నకి, 6 మంది హాస్టల్లో ఉంటారు. 6 మంది హాస్టల్లో 7 ఉంటున్నారు. ఒక అబ్బాయి నువ్వు గొర్రెల కాడ పెట్టేసారు వాళ్ళే, చిన్నపిల్లాడు. ఎంత ఆడే ఉన్నాడా? ఆ మనిషిని ఏమని తిట్టాలి? ఈ పిల్లోడు పనిచేసే కాడ వారానికి మేము ఇచ్చే డబ్బులు చాలక మందుకి మధ్య మధ్యలో 1000 రూపాయలు 2000 ఎంత పడితే అంత ఆ పిల్లని కాడ కుడుచుకొని మంది అవుతుంటారు. మీరు కానీ రాక పెట్టియారు అదే జరిగేది. ఇంత పిల్లోడు 40,000కి ఈ పిల్లోని పెట్టిన సంవత్సరానికి. వాళ్ళ 3 పిల్లలు లేరే, హాస్టల్లో ఉన్న పిల్లలని తీసుకొచ్చి బాపట్లలో వాళ్ళు పెట్టేది కాదు, కానీ వీళ్ళు పెట్టడం కూడా కాదు, పెట్టుకున్న వాళ్ళు కూడా జైలు లేపించాం. మన బాపట్ల గొర్రెల కాడ పెట్టుకున్నారు పిల్లల్ని, వాళ్ళని కూడా కలెక్టర్ గారికి చెప్పి వేయించాం. ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఇప్పుడు వాళ్ళ బిడ్డలను అయితే వాడు పెట్టుకుంటాడా, చదివించుకోడా? అంటే యానాదోళ్ళ బిడ్డలే వాళ్ళు ఏమైతే అని వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళని వాడికి ఏదో క్వార్టర్ పంపించేదనో వీళ్ళు బిడ్డలు తీసుకుపోయి వాళ్ళ జీతాలు లేకుండా ఏమీ లేకుండా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా మేము ఏంటంటే సంబంధిత అధికారులు తెలియజేస్తున్నాం. మా క్యాస్ట్లో కూడా అలాంటి వాళ్ళు చేస్తే, యానాదుల్లో కూడా చేసిన, ఎరికలాస్తో చేసిన ఆడవాళ్ళని కూడా జైల్లో పెట్టించున్నారు, వేస్తున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఒకడు బాగు కోసం 100 మందిని చంపకూడదు, అర్థమవుతుందా? అది వీళ్ళ నాయన వాళ్ళు అదే విధంగా వెట్టి చాకరీ చేస్తా వాడు చదువుకోలేదు. ఇప్పుడు వాడి పిల్లలను కూడా ఏడే పెట్టేసి వాడిని ఇంట్లో నుంచి బయటికి బానియకుండా ఈ విధంగా నెత్తి వెట్టి చాకరీ చేసుకొని బలాత్కారంగా చేపించుకుంటే వీళ్ళ జీవితాలు ఏమవ్వాలా? వీళ్ళ జీవితాలు ఏమవ్వాలా? పిల్లల జీవితాలు ఏమవ్వాలా? స్కూల్ పంపమన్నాడు వాళ్ళని. ఎవరిని? వాళ్ళ పిల్లల్ని కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు కోటం ఒకటి వస్తుంది, అక్కడ అయితే నేను పంపన్నాను, పిల్లలు నేను పంపను. కోటం అయితే అప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రేపు జూన్ నెలలో డబ్బులు పడతాయి అంటే సార్ వాళ్ళు ఆధార్ కార్డు అప్పుడు తీసుకున్నాను, తీసుకొని జిరాక్స్ కాను సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 12 మంది 11 మంది పిల్లలు స్కూల్ తీసుకుని చూసి మేము చేసాము. ఏంటి వాళ్ళు వచ్చి ఈ సెలవులని ఆగిన స్కూల్ తీసిన కాంచి పల్లెలో ఉంది స్కూల్, పల్లెలో కంప్లైంట్ ఇచ్చింది సొంత బామర్ది వాళ్ళు. అవి కూడా తెలుసులే మాకు, ఎవరు తీసుకోపోయారు పోలీస్ స్టేషన్ కి. ఇప్పుడు మీరు ఎంత చిత్రహింసలు పెడుతుండారో, ఇప్పుడు కనీసం కడుపుతో ఉన్నా కానీ హాస్పిటల్ చికిత్సలు చేపించలేదు. మీరు ఎంత ఘోరతంగా నిత్య వెట్టి చాకరీ చేసుకోకుండా చేయించుకుంటూ డబ్బులు ఇవ్వకుండా కష్టాలు పెడుతున్నారు కదా వీళ్ళకి. అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ తెలియదు, వీళ్ళకి పోయి పెట్టేదానికి
సొంత అన్న వెళ్ళిపోతే ఆ చెల్లెలు పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిందా? బతిలాడితే వండుకొని కొట్టెళ్ళాడు. మా సరే ఇప్పుడు ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు మా ఏమా సరే కానీ ఇవన్నీ వద్దు కానీ ఛార్జీ డబ్బులున్నా? ఛార్జీ డబ్బులు నీకాడా? ఈరోజు ఆదివారం కదా మేము వచ్చాం. వీళ్ళ ఆదివారం రోజు 1000 రూపాయలు ఇస్తానంటే ఇంకా ఎండబడిన తర్వాత ఇస్తారా? ఇంకా ఎండబడి అన్నం కూడా తినలేదు అమ్మా. నీకాడే ఉండే ఛార్జీ డబ్బులకి నీకాడా? సరే పెళ్ళి ఏమన్నా నీకు పెళ్ళి నీ కాడ కూడా డబ్బులు రూపాయి లేదు, ఛార్జీ డబ్బులు కూడా లేవు. ఇప్పుడు మీ ఓనర్ కాడ వస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది పోతున్నారు, మీరు సంవత్సరం నుంచి పని చేస్తున్నారు, బిడ్డకు బాగలేదు, ఇప్పుడు ఈ అమ్మాయి కడుపుతో ఉంది, మీ భార్య కదా, ఈ అమ్మాయికి ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలని డబ్బులు కావాలి కదా, కనీసం అడగొచ్చు కదా ఆయన. ఎవరా వేరే మాట మాట్లాడతాం, మమ్మల్నే బెదిరిస్తున్నారు చూసావా? అంటే నాకన్నా మీరు చెప్పుకుంటే నేనున్నా మీ కాడ ఛార్జీల కన్నా ఉంటాయి కావాలి ప్రస్తుతానికి, అక్కడికన్నా తర్వాత మా సభ్యులు ఎంతకన్నా తలారు అంత వేసుకొని చేస్తాం అనుకో, ఉండే కావాలనుకున్నా. లేకుంటే అతను అడగపోయినా కొంచెం ఏదో ఛార్జీలకి 1000 రూపాయలు కానీ 500 కానీ అడిగాను. నేను ఆయన నేనేమన్నా అడిగాను డబ్బులు? ఇప్పుడు నేను ఏమన్నా వచ్చేటప్పుడు నాకేమన్నా ఇచ్చాడు ఆయనమ్మా? మనకేమన్నా మీకేమన్నా ఛార్జీలు కానీ నాకు కానీ ఏమన్నా ఇచ్చారా?
అమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు, ఎక్కడున్నారు? ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. మీకు ఏ అన్యాయం జరిగిందో ఇవి మీరు వాస్తవాలు అధికారులకు తెలియజేసేలాగా ఈ మీడియా పూర్వకంగా మీరు తెలియజేయాలి. ఇది మేము వీడియో తీస్తున్నాము. మీకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడేం జరిగిందో మీరు తెలియజేయాలి. పోతే ఈ వీడియో సంబంధిత అధికారులు, లాయర్లు, జడ్జీలు కూడా చూస్తారు. ఏమా అర్థమవుతుందా? వాస్తవాలు తెలియజేయాలి. సంబంధిత అధికారులు చూస్తారు మీకు న్యాయం చేయడానికి. వాస్తవాలు, నిజాలు చెప్పాలి బయటికి. అమ్మా సరేనా? కెమెరా ఆన్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను. నమస్కారం. మమ్మల్ని మా ఊరు నుంచి జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము గౌరవ కలెక్టర్ ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం, ఇక్కడ మనకి కనిపిస్తున్న భార్యాభర్తలు ఉప్పాల కొండయ్య, కోటమ్మ, వీరికి 4 పిల్లలు. వీరు పాప ఇప్పుడు ఈ కొండయ్య ఎత్తుకున్న పాపకి 3 సంవత్సరములు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళాలని ఎవరైతే వీళ్ళు వెట్టి చాకిరీ చేస్తున్న యజమాని షేక్ షైదా దగ్గర వీరు వెట్టి చాకిరీ చేయడం జరుగుతుంది. షేక్ షైదా అనే ఒక సుబాగులు సౌక కర్రగొట్టే యజమాని దగ్గర ఉప్పాల కొండయ్య, కోటమ్మ, ఉప్పాల ప్రవీణ్, తరువాత పొన్నూరు శ్రీను, పొన్నూరు సదారాణి శ్రీను దంపతులకి వారికి 3 పిల్లలు. వీరందరూ అక్కడ సంతమాగులూరు షేక్ షైదా దగ్గర కర్ర యజమాని దగ్గర సంవత్సరం పైగా నిత్య వెట్టి చాకిరీ గురై సొంత గ్రామాలకి వెళ్ళలేక, ప్రభుత్వ పథకాలు అందుకోలేక, తీవ్ర ఇబ్బందులకు గురై, అనారోగ్యాల కారణాలకి గురై ఈ పాప ప్రాణాపాయ పరిస్థితులున్నప్పుడు ఉప్పాల కొండయ్య, కోటమ్మ దంపతులు మన పిఎన్ యానాది మహానాడు దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఎన్ యానాది మహానాడు సభ్యులు వెంటనే తక్షణం స్పందించి సంతమాగులూరు గ్రామానికి వెళ్ళి అక్కడ షేక్ షైదా దగ్గర పనిచేస్తున్న నిత్య వెట్టి చాకిరీ యానాదులను సంతమాగులూరు దర్శి డివిజన్, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు పాతమాగులూరు దగ్గర రోడ్డు సైడు ఒక పాకాలు వేసుకొని వీరందరి చేత, నిరుపేద యానాదుల చేత కూలీలు జీతాలు లేకుండా రోజువారి భత్యంతో సమయం రాత్రి పొగులు తేడా లేకుండా నిత్య వెట్టి చాకిరీ చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మన పిఎన్ యానాది మహానాడు కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మనం ఏదైతే షేక్ షైదా ఆ స్థలానికి పాతమాగులూరుకి వెళ్ళి వీరందరితో మాట్లాడి, అదేవిధంగా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వారందరితో మాట్లాడి వీళ్ళు చికిత్స నిమిత్తం మనం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి చికిత్సలు చేయించడం జరిగింది. వీరందరినీ మేము షేక్ షైదా దగ్గర నుంచి తీసుకొచ్చామని, మాపై కక్ష కట్టుకొని, వీళ్ళపై కక్ష కట్టుకొని, వీళ్ళని చంపడానికి, మమ్మల్ని చంపడానికి
ప్రయత్నించి వీళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించుకున్న బిడ్డలను కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేసుకొని పారిపోయారు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళల్లో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరినీ పట్టుకొని షేక్ సైదా వాళ్ళ అనుచరులతో ఎవరైతే వీళ్ళైతే మాకు పిఎన్ అనాది మహానాడుకి మాకు సహాయం చేయండి అని చెప్పి కోరినారో మా దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళ అనుచరులతో వీళ్ళు తీసుకెళ్లి మా మీదే మార్పింగ్ వీడియోలు చేయించి సరే వెళ్ళండి. అదేం కాదులేమ్మా, అదేం పర్వాలేదు లేకపోండి. ఫస్ట్ మీరు ఈ మద్యానికి బానిసలు అవ్వకుండా ఎవరు చెప్పిన మాటలు వినబాకండి. శుభ్రంగా ఈ పిల్లలకి శుభ్రంగా మంచి ఆహారం పెట్టండి. అర్థమవుతుందా? మీ పిల్లలు ఎక్కడే పోలా, సిడబ్ల్యూసీ అధికారుల దగ్గర ఆశ్రమంలో ఉండరు. మీ దగ్గర కంటే మీరు ఎప్పుడైనా రండి, నేనే తీసుకుపోయి చూపిస్తా. అర్థమవుతుందా? ఉండే పిల్లలకి మంచి ఆహారం పెట్టండి ఫస్ట్. పెట్టి ఈ విధంగా నిత్య వచ్చాకి బలి అవ్వబాకండి. ఇంకేనా ఛార్జీకి డబ్బులు ఉన్నాయి కదా, తీసుకెళ్ళిపోతారు కదా. ఇప్పుడు 100 రూపాయలు సరిపో మీగా. ఇప్పుడు ఇంటికాడి నుంచి వస్తుంది, వీళ్ళు ఛార్జీ డబ్బులు కూడా తెచ్చుకోవాలా నువ్వా? మన కాడ ఉంటే తీసుకోమ్మా, ఛార్జీ డబ్బులు ఊరికి వాళ్ళు ఎట్టా కట్ చేసుకుంటారు తర్వాత. ఏమ్మా ఏమే ఉన్నాయా? అన్నా నీకు ఛార్జీ డబ్బులు లేవంట. నువ్వు కొంచెం వాళ్ళకి ఎట్టా ఎంత సహాయం చేసావు, వాళ్ళకి కొంచెం ఛార్జీ డబ్బులకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు వెళ్తారు. సరేమ్మా, ఆయన నిరంజన్ తెలుసు కదా, వెను వెంట మీ అంటే ఉండి మిమ్మల్ని అంతా సేవ్ చేశాడు కదా, ఏపుల్ నిరంజన్ గారు. ఆయన కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోండి. పోతే విషయం ఏంటంటే ఇలాంటి అంటే ఇదే మనల్ని చెడు మార్గం చూపిస్తుండే వల్ల పడబాకండి. ఇంకా ఆయన ఛార్జీ డబ్బులు ఇస్తారు, జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి నాకు. సరే.